వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త పార్టీ అయితే వచ్చింది. మరి ఆ పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా లేదా, అంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణలో అని చెప్పేసి మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎట్లున్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో రాజకీయాలు రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. ఒక పార్టీ నుంచి ఒక సమస్య బయటకు వస్తే ఇంకో పార్టీ నుంచి ఇంకో సమస్య వస్తుంది. ఇక్కడ అసలు అవ్వట్లేదు. అట్లాంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ వచ్చింది. మల్లన్న గారు ఒక పార్టీని తీసుకొచ్చింది, ఆయన పార్టీ సొంత పార్టీ. ఇప్పుడు ఈ పార్టీని మనం ఎట్లా చూడాలంటే నిజంగానే మరి తెలంగాణ అంత స్పేస్ ఉందా? ప్రజలు మరి ఆ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉన్నాయా, నమ్మే అవకాశాలు ఉన్నాయా అంటారా? మరి ఏమంటారు సార్? స్పేస్ అనేది కొంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా క్రియేట్ చేసుకుంటే స్పేస్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ బీసీ నినాదం అనేది ఆయన తీసుకొని వస్తున్నాడు. బీసీ నినాదం తీసుకొని వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక బీసీ నాయకుడు సొంతంగా పార్టీ పెట్టిన దాఖలాలు లేవు. దేవేంద్ర గౌడ్ పెట్టాడు, కానీ అప్పుడు ఆయన తెలంగాణ నినాదంతో పెట్టాడు. నవ తెలంగాణ ముందు ఉద్యమ సంస్థ అని, తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాడు. బట్ ఒక బీసీల ఆత్మగౌరవం, బీసీలకు వాటా, రాజ్యాధికారం, ఈ మూడు నినాదాలతోని మల్లన్న వస్తున్నాడు. ఇది డెఫినెట్గా అట్రాక్టివ్ ఉంటుంది బీసీలకు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అందరి పల్లకి మోసాం, అన్ని పార్టీలతో ఉన్నాం, కానీ మనకంటూ ఒక పార్టీ లేకుండే. ఇవాళ ఒక మనవాడే ముందుకొచ్చాడు పార్టీ పెట్టడానికి, పోతే తప్పేంది, ఆయనతో పనిచేస్తే తప్పేంది అనే ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి లేదు. మల్లన్న కోసము ఎదురు చూస్తలేరు ఎవరు. అవును సార్. కానీ బీసీలల్లో ఒక సెక్షన్లో, అంటే మొత్తం బీసీ లోకమంతా మనకు పార్టీ కావాలనే ఆలోచన ఇంకా రాలేదు. బీసీలలో ఒక సెక్షన్కి ఏంటంటే మనకంటూ ఒక పార్టీ ఉంటే బాగుండేది అన్నప్పుడు ఆ స్పేస్ని ఈయన తీసుకోవాలనుకుంటే, వాళ్ళ హృదయాల్లో ఉన్న ఒక వెలితిని, ఒక ఖాళీని ఈయన భర్తీ చేయాలనుకున్నప్పుడు తను ఒక తిరుగులేని నాయకుడు అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆ స్పేస్ని భర్తీ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ప్రజలు ఈయనని నమ్మాలి కదా సార్. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఈయన అనేక పార్టీలు మారడంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కానీ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈయన. సో ఇట్లాంటి టైంలో మరి ప్రజలు ఈయన నమ్ముతారా? అంటే కాంగ్రెస్ నుంచి ఆయనను సస్పెండ్ చేసినప్పుడు ఆయనకు పదవి ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ కిందికి రాదు. ఆయన పార్టీ పెట్టుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీకి ఆయన ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతాడు. నాయకులలో ఎట్లుంటుందంటే రెండు రకాల వాళ్ళు ఉంటారమ్మా. ఉద్యమం ద్వారా నేరుగా పార్టీ పెట్టే వాళ్ళు ఉంటారు, లేదా వేరే పార్టీలలో ఉండి ఆ పార్టీ నుంచి వచ్చి వేరే పార్టీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ రెండో రకం, ఆయన ఉద్యమం ద్వారా వచ్చి ఉంటే లోపాలు అనేటివి చిన్న చిన్నవి ఉన్నా కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ తను ఏంటంటే మీడియా ద్వారా ఎదిగాడు. ఒక మీడియా పర్సన్, ఒక 4 గోడల మధ్య ఎడిటింగ్లో కూర్చునే వ్యక్తి, తర్వాత తనే ఒక మల్లన్న అనే పాత్ర ద్వారా తను పాపులర్ చేసుకున్నాడు. తీన్మార్ అనేది తెలంగాణలో ఒక పదం అది. అయితే అది ఒక జోష్ ఉన్న యాక్టివిటీకి తీన్మార్ అని చెప్తారు. ఉద్యమంలో కూడా తీన్మార్ రవి అని ఉండే తెలంగాణ ఉద్యమంలో. సో అట్లా తీన్మార్ అని పెట్టడం, తర్వాత మల్లన్న పాత్రతోనే అతను ఒక ముసలి పాత్రలో గొంగడేసుకొని తెలంగాణ కామన్ మ్యాన్ను రిప్రజెంట్ చేసే విధంగా ఆయన ఒక ఛానల్లో పాపులర్ అయ్యాడు బాగా. ఆయనను ఆ రకంగా అభిమానించారు. ప్రజల సమస్యల మీద ఆయన గొంతును వినడానికి ఆ ఛానల్ కూడా రేటింగ్ బాగా పెరిగింది దానివల్ల. సో ఆ తర్వాత ఆయనే ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. సరే, తర్వాత ఓడిపోయినా కూడా కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకొని తన ప్రతిభను చాటాడు. బట్ ఈరోజు ఏంటంటే తనే ఒక రాజకీయ పార్టీ పెట్టడం అనేది ఒక ఆకర్షణే, జనం లోపల ఒక అట్రాక్షన్. అది తనకున్న పద్ధతిలో, తనకున్న ఆలోచనలతో ఒక కొత్త పద్ధతిలో పార్టీ ముందుకొచ్చింది. అంటే జనరల్గా ఒకరు పొలిటికల్ పార్టీ పెట్టాలంటే చాలా రోజుల నుంచి ఒక హంగామా చేస్తారు. చాలా రోజుల నుంచి తీన్మార్ మల్లన్న పార్టీ పెడతాడు అనేది వచ్చినా కూడా సర్ప్రైజింగ్గా 24 గంటల ముందు కూడా ఎటువంటి ప్రచారం లేకుండా, ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా
అది కూడా ఎవరు ఊహించని రీతిలో ఐటీసీ మన తాజకృష్ణ హోటల్లో, ఒక స్టార్ హోటల్లో ఒక సామాన్యులతో పార్టీ పెట్టడం అనేది అది ఒక డిఫరెంట్ అట్రాక్షన్గా మిగిలిపోయింది. మీరు అన్నట్టు ఆయన మీద కొన్ని నిందలు ఉన్నాయి, ప్రతి మనిషి మీద ఉంటాయి, నిందలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ వాటికి ఎటువంటి ఆధారాలు అయితే గతంలో కనబడలేదు. ఆయన ఒకసారి ఛాలెంజ్ చేశాడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున. బీఆర్ఎస్ నుంచి కొందరు, బీజేపీ నుంచి కొందరు ఆయన మీద బ్లాక్మెయిలర్ అని, కొంతమందిని ఇట్లా సెటిల్మెంట్లలో వేధించిండని. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఇంకప్పటికి 10 రోజులు ఉన్నది టైం పోలింగ్కి. నిజంగానే నేను ఎవరినైనా అట్లా ఇబ్బంది పెట్టినట్టయితే మీడియా ముందుకు వచ్చి చెప్పానండి. ఇబ్బంది పెట్టలేదంటారా సార్? ఎందుకంటే ఆయన 75 రోజుల జైలు శిక్షని అనుభవించేసి వచ్చిండు. అండ్ ఇంకొకటి బయట కూడా ఏంటంటే అప్పటికే 100 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా బయట ఇవన్నీ ప్రచారం అవుతుంటాయి. నేనేమంటున్నా అంటే ఈ ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆయన ఏకవచన ప్రయోగంతో వ్యక్తిగతంగా దూషించే విధంగా ఆయన ప్రోగ్రామ్స్ ఉండేది, ఆయన ఛానల్లో కానీ ఆయన సోషల్ మీడియాలో కానీ. దానివల్ల ఆ కేసు అనేది ఆయన ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది, ఇంటి మీద దాడి జరిగింది, కేసులు అయినాయి. అది మనం ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ కేసులలో ఎంతవరకు నిజం ఉంది అనేది అది కోర్టు నిర్ధారణ చేస్తుంది. కేసు పెట్టినంత మాత్రాన దోషి కాదు. ఇప్పుడు దోషి కావాలని ఏం లేదు కదా, దోషి కాకూడదని లేదు, దోషి కావాలని లేదు. అంటే ఆ కేసు ఫైనల్ అయ్యేదాకా మనం అతని మీద ఆ నిందలు ఫిక్స్ అయినట్టు కాదు. అంటే మన ఈ మధ్య కాలంలో ఏంటంటే జైలుకి పోయేసి వస్తేనే పొలిటికల్గా స్ట్రాంగ్ ఉంటున్నారు, పొలిటికల్గా ఎదుగుతున్నారు, ఆఖరికి సీఎంలు కూడా అవుతున్నారని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. అట్లా అందరికీ అవకాశం ఉండదమ్మా. జైలు పోయించినంత మాత్రాన అందరూ సీఎంలు కాలేరు. సీఎంలు కావడానికి జైలు అనుభవం కంటే కూడా ఒక స్ట్రాటజీ కావాలి, దానికి స్పేస్ ఉండాలి, స్పేస్ క్రియేట్ చేసుకోగలగాలి, ఒక వ్యూహం ఉండాలి, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలి. అదృష్టం అంటే ఇక దానికి సంబంధించిన కొన్ని శక్తులు సపోర్ట్ చేయాలి వాళ్ళకి. అట్లా మనకు రేవంత్ రెడ్డి లాగా అందరూ అవుతారంటే కాలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి జైలు కంటే కూడా ఆయనకి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి అనేది బాగా వర్కౌట్ అయింది. తర్వాత రెడ్లు అక్కడ ఉన్న పరిస్థితి, క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తారు. షర్మిల గారి పాత్ర ఏం లేదంటారా సార్? ఎందుకంటే ఆమె పాదయాత్ర, షర్మిల బాగా కష్టపడ్డది జగన్ కోసం, కానీ వాళ్ళ మధ్య కుటుంబ సంబంధాలలో కొన్ని అనివార్యంగా వచ్చిన భేదాల వల్ల అది కలిసి రాలేదు ఆమెకి. బట్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి జైలు కంటే ఎక్కువగా ఇతర కారణాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డిది. రేవంత్ రెడ్డి విషయంలో కూడా జైలు వల్ల ఆయనకు మచ్చనే కానీ జైలు పెద్దగా ఆయనకి హెల్ప్ చేయలే. అయితే జైలు అనేది ఏం చేస్తుందంటే ఒక కసిని పెంచుతుంది. ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కేవలం కోరిక ఉంటే సరిపోదు. దానికి ఒక రాకెట్ పైకి లేవాలంటే ముందు బర్న్ అవ్వకుంటూ వెళ్తుంది చూసారా, ఫైర్. ఆ ఫైర్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. అయితే చాలామంది కోరికలు ఉంటాయి కానీ ప్యాషన్ ఉండదు, ఆ ఫైర్ ఉండదు, ఆ బలం, దాన్ని తెలుగులో కసి అంటాం. ఆ కసి రగలడానికి జైలు అనేది, ఆయన జైల్లో పంపడం అనేది ఆ కసిని రగిలించింది. బిడ్డ పెళ్ళప్పుడు నన్ను జైల్లో పెడతారా, రానియలేదని, ఏదో 1-2 గంటల కోసమే రానిచ్చారు. సో కసి అనేది రేవంత్ రెడ్డిలో పెరగడానికి ఆ జైలు జీవితం ఆయనకు ఉపయోగపడ్డది. కానీ జగన్కు కసి కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డిది ఉపయోగపడ్డది. కాబట్టి అందరూ జైలు పోయి రాగానే లీడర్లు అవుతాం. ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, మల్లన్న లోపల కసి పెంచింది జైలు పంపడం. కానీ మల్లన్నకి ఏంటంటే బీసీ నినాదం అనేది ఇవాళ మల్లన్నను ముందు పెంచుతుందా, లేకుంటే ఆగిపోయేటట్టు చేస్తుందా, వెనక్కి నెడుతుందా? అంటే ఈ బీసీ ఎప్పుడైతే వచ్చిందో, వార్తల్లోకి వచ్చిందో బీసీలు అని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పిండ్రు బీసీలో మేము 40% రిజర్వేషన్ అనగానే మేము ఆర్డినెన్స్ ఇస్తామనగానే ఇక్కడ కవిత గారు పండగ చేసుకున్నారు. ఆ పండగ చేసుకున్న తర్వాత కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మాటల తర్వాత ఆయన న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది. అయితే ఇక్కడ మరి వేరే కులానికి చెందిన వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకోవద్దంటారా? మరి నిజంగానే బీసీలు అంత స్ట్రాంగ్గా ఉంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వేరే వాళ్ళు ఎత్తుకోవచ్చు, కానీ జెన్యూనిటీ, వాళ్ళను అంత హానెస్ట్ అని, సిన్సియర్ అని అనుకోరు. ఇప్పుడు కవిత గారు సిన్సియర్ కాదంటారా బీసీ విషయం? ఆమె ప్రూవ్ చేసుకోవాలి సిన్సియరా కాదా. మనం ఎట్లా చెప్తాం?
నినాదం ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు జనరల్గానే వాళ్ళు ఎదగడానికి బీసీలను ఉపయోగించుకోవడం అనేది అగ్రకులాలు చేస్తున్నది. బీసీల వాదం కోసం ఒక అంబేద్కర్ లాగా ఒక ఇతర కులాలలో కూడా బీసీలతోని ఐడెంటిఫై అయ్యి బీసీలకు పూర్తిగా సహకరించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఇప్పుడు స్కీమ్స్ పెట్టినా లేకుంటే బీసీ నినాదం ఇచ్చినా కూడా వాళ్ళ పాలన కొనసాగడానికే ఇస్తున్నారు అనేది ఒకటి. లాస్ట్ 57 ఇయర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 11 ఏళ్ళ తెలంగాణలో కానీ మనకేం జరగలేదు అనే ఒక కోపం కానీ లేకుంటే అసంతృప్తి కానీ బీసీలలో ఉన్నది. ఉన్నప్పుడు బీసీల నాయకత్వాన బీసీలు పనిచేయడానికి ఇష్టపడతారు. బీసీ నాయకత్వం కాకుండా ఇతర అగ్రకులాల నాయకులు ఎవరైనా బీసీల గురించి మాట్లాడితే ఉపయోగించుకుంటారు. వాళ్ళు మాట్లాడడం వల్ల మనకు మేలు జరుగుతుంది అని చెప్పి ఉపయోగించుకుంటారు. అంతేగాని వాళ్ళ నాయకత్వం కింద పనిచేయడానికి ఇష్టపడరు. కానీ ఇప్పటివరకు బీసీ ఓట్లన్నీ కూడా రావులకి రెడ్డిలకి పడినాయి కానీ బీసీలకు వల్లే కదా సార్. దాని రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏం చేస్తారంటే బీసీలలో ఒక ఆత్మ న్యూనతాభావం అనేది ఉంటుంది. ఈ ఆత్మ న్యూనతాభావాన్ని పోగొట్టే విధంగా ఆ కార్యక్రమము ఇప్పటివరకు ఎవరు కూడా ఇవ్వలేదు. బీసీలలో ఉండే ఆత్మ న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకు వస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? ఒకటి ఫస్ట్, ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గతంలో ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళ పూర్వీకులు ఎవరు కూడా దొరలను కాదని బీసీలలో రాజకీయ నాయకులుగా ఎదగలేదు. కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు గతంలో, 3 తరాల్లో కూడా బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా దొరల చెప్పు చేతల్లో ఎదిగిన వాళ్ళే కానీ స్వతంత్రంగా బీసీ నాయకులుగా ఎదిగిన వాళ్ళు మనకు కనబడరు. అంటే ఇప్పుడు బీసీలందరూ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు దొరలు వీళ్ళందరూ కూడా వాళ్ళు సంపద పరంగా ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నారు, బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత మంచిగా ఎదిగిండని అనుకోవాలా, లేకపోతే అంటే వాళ్ళ సపోర్ట్తో కొందరు ఎదిగారు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఆ అగ్రకులాల సపోర్ట్తో ఎదిగారు. కొంతమంది స్వయంగా ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యి బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఉన్న బీసీలను మిగతా పార్టీలు ఎంకరేజ్ చేశాయి. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బు ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఏ బీసీనైనా అగ్రకులాల పార్టీలు ఎంకరేజ్ చేయాలంటే అతనికి నంబర్ 1 మైనస్ పాయింట్ ఏంటంటే తెలివి. డబ్బు ఎంత ఉన్నా కూడా తెలివి ఉంటే ఎంకరేజ్ చేయరు. బీసీలకు తెలివి లేదంటారా? తెలివి ఉన్న వాళ్ళు రాజ్యాధికారం పొందే అంత అర్హత అంటే అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎదగనియరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో తెలివి కల్లా బీసీలను ఎదగనియరు. బీజేపీ ఉంది, తెలివి కల్లా బీసీలను ఎదగనియరు ఎక్కడైనా కూడా. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, అంత దూకుడుగా పార్టీని నడిపిస్తుంటే ఎవరైనా ఊహిస్తారా ఆయన వెనక్కి లాగుతారని? లాగే ఒక రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన మంచి వ్యక్తే కావచ్చు. మొన్న కూడా 2 బీసీలు పోటీ పడ్డారు బీజేపీలో, రామచంద్రరావుని తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎన్నికల సమయంలో చూసుకున్నట్టయితే బీసీ నినాదం బాగా గట్టిగా వినిపించిండ్రు. నెక్స్ట్ బీజేపీకి గ్యారంటీ ఏమున్నది? ఎందుకంటే అది అగ్రకుల పార్టీ. అగ్రకులం అంటే ఆర్ఎస్ఎస్. ఇప్పుడు అగ్రకులం అని మీరు అంటున్నారు సార్, మరి ఈటల రాజేందర్ ముందు పెట్టుకొని నడిపించింది కదా సార్. ఇక్కడ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే లేరు కదా, నడిపితే ఎంత బాగుంటుంది బీజేపీకి. ఇవాళ ఆ పార్టీలో ఎంతో కొంత తెలంగాణ ప్రజలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న నాయకుడు ఈటల రాజేందర్. అంటే ఎందుకంటే తెలంగాణ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాడు, ఉద్యమంతో ఉన్నాడు, తెలంగాణలో ఒక ముఖ్యమైన మంత్రివర్గ పాత్రలు నిర్వహించాడు, 5-6 సార్లు బడ్జెట్ పెట్టాడు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పార్టీ ఫౌండర్గా లేకున్నా ఒక 1-2 ఏళ్ళు ఆలస్యంగా పార్టీలోకి వచ్చినా కూడా అతను లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా అయ్యాడు రాజశేఖర రెడ్డి గారి 2వ టర్మ్లో. మరి అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? రామచంద్రరావుని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఏ పార్టీ అన్నా కానీ అమ్మ, ఒక బీజేపీ అంటలేను, ఏ పార్టీలనైనా తెలివైన బీసీలు అంటే కొంచెం వెనకం చేస్తారు ఆ పార్టీ నాయకులు. అంటే ఇక్కడ మన బీసీలకు అధికారం ఇస్తే వీళ్ళని తొక్కేస్తారని ఒక భయం అంటే ఏమన్నా ఉండనియండి. మొదటి నుంచి ఒక్కసారి బీసీలలో పోలరైజేషన్ వస్తే ఏ పార్టీ మిగలదు. ఒకసారి ఆ బీసీలలోనే యూనిటీ లేదు, యూనిటీ లేకుండా చేస్తారు. యూనిటీ ఉంటుంది, లేకుండా చేస్తారు.
కొద్దిగా ఎదుగుతున్నాడు అంటే లాగేసుకుంటారు, పక్కదారి పట్టిస్తారు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు తీసుకొస్తారు. అంటే మన దానిలో కూడా బీసీలలో కూడా ఈ బలహీనత ఉన్నది. ఈ బీసీలలో ఇన్ఫీరియారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఒక దొర దగ్గర తీసిండు అనుకో, ఇక ఆయన చెప్పినట్టు వింటారు. అంటే కాల్ముక్త మీరు బానిసలు అంటారా? అంత దారుణంగా మనం మాట్లాడొద్దు, ఎందుకంటే బీసీ నాయకులను అట్లా ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. కానీ అదే కదా అయింది కదా సార్. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీసీలు అంటే ఇప్పుడు ఎదగడానికి ఎదగడానికి ఎక్కడ కూడా వీళ్ళ పంచన వాళ్ళ పంచన చేరింది అంటే స్వతంత్రంగా నాకు తెలిసి ఇన్నేళ్ల తర్వాత ఎవరి సపోర్ట్ నాకు అక్కర్లేదు, స్వతంత్రంగా నేను ఎదగలుగుతా అనే ఒక నమ్మకాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క నాయకుడు ఇవాళ మల్లన్న మీద ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. రాబోయే రోజులలో ఆయన మైనస్ పాయింట్స్ను ప్లస్ పాయింట్స్గా మార్చుకోగలిగితే ఆయన నిలబడతాడు. అంటే ఇప్పుడు మల్లన్న గారు ఏదైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు ఈ పార్టీలన్నీ కూడా మారింది కేవలం ఆ పార్టీలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చూడడానికి ఈ పార్టీలన్నీ మారినని అనుకోవచ్చా? ఎందుకంటే ఆయనకి రేపటి రోజున ఏ పార్టీలో ఎవరెవరు ఎట్లా మాట్లాడతారని తెలుసుకొని తన ఒక వ్యూహం పన్నే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేశారు. అట్లేం లేదు, ఆయన ఆ పార్టీని ఉపయోగించుకొని ఎదగాలనుకున్నాడు. ఆడికి పోయిన తర్వాత ఆ అవకాశం లేదని అనిపించింది. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ కావడానికి ఉపయోగించుకున్నాడు కాంగ్రెస్ పార్టీని. అంటే ఎదగాలనుకున్నప్పుడు కొంత ఇటువంటి తప్పవు. తను ఎదగాలనుకున్నాడు, బీజేపీ తనకు ఎదగడానికి వేదిక అవుతుంది అనుకున్నాడు, కాలేదు. కాంగ్రెస్ అవుతుంది అనుకున్నాడు, ఎమ్మెల్సీ దాకా రాగలిగాడు. ఇంకా ముందుకు పోదాం అనుకుంటే కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయట్లేదు, దానివల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా సవ్యంగా లేకుండే పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో. ఇంకా ఆయనతో ఉంటే నేను కూడా మునిగిపోతాను అనుకున్నాడు. మల్లన్న మీద ఏదైతే నిందలున్నాయో ఒకటి కూడా ఇప్పటిదాకా నిరూపణ కాలేదు. ఒకవేళ వాటిని గట్టిగా ఎదుర్కొని ఆయన లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు. మొట్టమొదటిది అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే బీసీ నాయకులలో చాలా మందిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బయటనే కనబడుతుంది మనకు. ఈ పరాధీనత, ఇంకోరి మీద ఆధారపడి ఎదగాలనుకోవడం, ఇంకోరి దగ్గర తీయగానే మన వాళ్ళని మనమే దూరం చేసుకునే స్థాయి దాకా వాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా మీరు గుర్తుపెట్టుకోండి, బీసీలను తిట్టేయడానికి బీసీ నాయకులను కూర్చోబెడుతుంది. ఏ నాయకుని కన్నా ధైర్యం ఉందా, నేను బీసీలను నేను తిట్టను, నీ పార్టీలో నేను లేకున్నా పర్లేదు, మా బీసీ నాయకుని నేను తిట్టను అని చెప్పిన ఒక్క నాయకుడు అన్న ఇతర పార్టీలలో కనబడ్డా మనకు? రెండవది, బీసీలలో భావదారిద్ర్యం ఉంది. భావజాల లోతుగా తమ కమ్యూనిటీస్కి ఎట్లా అన్యాయం జరుగుతుందో తెలియదు. మాకు అన్యాయం జరుగుతుంది అంటారు కానీ ఒక పావు గంట మాట్లాడు, మీకు ఏమన్యాయం జరిగింది, ఒక్కో పార్టీ మీకు ఏం అన్యాయం చేసింది, అసలు మీకు ఏం కావాలి, బీసీలకు ఏం కావాలనేది చెప్పగలిగే ఒక నాయకుడు కూడా కనబడుతున్నాడు. అంటే ఇక్కడ వరకు నేను చూసినంత వరకు సార్ బీసీలకి అంటే అక్షరాస్యత లిటరసీ రేట్ చాలా తక్కువ ఉండడం వల్లనే ఈ రోజు వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళని పక్కకు పెడదాం. అక్షరాస్యత ఒక 30-40 మెంబర్స్లలో ప్రైమరీ స్కూల్ దాకా వచ్చి ఆగిపోతారు. ఇవాళ రేపు అందరికీ అక్షరాస్యత ఉంటుంది, వెనకటి రోజులు కాదు కదా. ప్రతి ఒక్కరిని బలవంతంగానైనా తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఒక సంచార జాతులలో తప్ప బీసీలలో కూడా సంచార జాతులు ఉన్నాయి, ఎంబీసీ వాళ్ళల్లో తప్ప అందరి లోపల అక్షరాస్యత ఉంది, కానీ చైతన్యం లేదు. చైతన్యము బీసీలలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్కి లేదు, బీసీలలో ఉండే గ్రూప్ 1 ఆఫీసర్కి లేదు, బీసీలలో ఉండే వివిధ పార్టీల నాయకులకు చైతన్యం లేదు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా చాలా రోజుల నుంచి ఈరోజు వరకు ఒక్క కులంలో ఉన్న బీసీ నాయకుడు కూడా, మా మున్నూరు కాపులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, తన కులానికి ఏం కావాలి ప్రభుత్వం దగ్గరికి వచ్చి నా కులానికి ఇది కావాలి అని ఈ కామన్గా మాట్లాడే మా కార్పొరేషన్ పెట్టండి, మాకు లోన్లు ఇవ్వండి, మేము ఏదైనా స్థిరపడతాము, మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మా పిల్లల్ని అమెరికా పోయినప్పుడు మాకు స్కాలర్షిప్ ఇవ్వండి, మా ఇండ్లు ఇవ్వండి, ఇవి తప్ప ఇంతకంటే ఒక్క అడుగు అడ్వాన్స్ అయ్యి అడిగిన నాయకుడు ఈ రోజు వరకు లేడు. నేను మొత్తుకుంటానా బీసీలకు ఏం కావాలనేది, నేను ఒక్కరిని అరుస్తున్నా, కానీ ఇంకొకరు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. బీసీ మేధావులు అందరూ కలిసి తయారు చేసినా కూడా చూశాను నేను. ఇవి తప్ప వేరే డిమాండ్స్ లేవు. కానీ ఇప్పుడు మేమెంతో మాకంతా, మరి నువ్వెంతో నీకంత అయితే ఏం చేస్తావు దాన్ని బట్టి? ఇప్పుడు నీకు బడ్జెట్ ఉంది, 3 లక్షల కోట్లు పెట్టారు. 3 లక్షల కోట్లల్లో అట్లీస్ట్ 1,50,000 crores
బీసీలకు పెట్టాలి అనుకుందాం. ఏం చేస్తాం? ప్రోగ్రామ్ ఏంది? మున్నూరు కాపులకు ఏం కావాలి, ముదిరాజులకు ఏం కావాలి, గౌడ్స్కి ఏం కావాలి, పద్మశాలీస్కి ఏం కావాలి, ఒక స్పష్టత రావాలి కదా. ప్రణాళిక లేదు, స్పష్టత. ఫస్ట్ ఏంటంటే ఎట్లా అన్యాయం జరిగిందో లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలకి 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో, 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అన్యాయం జరిగిందో ఇప్పటి వరకు అది బయటికి కూడా తీసుకురాలేదు. బీసీల రాజ్యాధికారం రావాలంటే ఒక్కటే దారి, తెలంగాణ ఎట్లా వచ్చిందో అధ్యయనం చేయాలి. తెలంగాణ పార్టీ పెట్టే నాటికి ఉన్న పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఉన్న పరిస్థితిని అధ్యయనం చేయాలి. కేసీఆర్ గారి కంటే ముందు మేము 5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసాం. అంటే కేసీఆర్ పెట్టింది 2001లో పెట్టిన పార్టీ. మేము 96లో నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, పాషం యాదగిరి, గద్దరు, మళ్ళా ఇన్నయ్య గారు, దాగపడ్డ తెలంగాణ, ఇట్లా మేమంతా ఒక 25 మందిమో 30 మందిమో కొద్దిగా యాక్టివ్ కనబడతాము. 100-200 మంది మాకు సహకరించిన వాళ్ళు ఉంటారు. మేము కదా ఫస్ట్ దీన్ని మలిదశ ఉద్యమాన్ని కొద్దిగా స్ట్రాంగ్గా చేసింది. అదివరకు లేదని నేను 69 నుంచి కూడా, 69లో నేను స్టూడెంట్ లీడర్ని, 69 ఉద్యమంలో కూడా నేను బ్రహ్మానంద రెడ్డి దిష్టి బొమ్మలు తలగబెట్టిన, 69 ఉద్యమంలో నేను స్కూల్ లీడర్ ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకత్వం వహించిన వాళ్ళు చాలామంది కేసీఆర్ వచ్చేదాకా కూడా ఆ జ్యోతిని ఆరిపోనీయకుండా భావజాల వ్యాప్తి చేశారు, ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేశారు. బట్ వాళ్ళ శక్తి చాలలేదు. వెల్చాల జగపతిరావు గారు ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన కూడా కరీంనగర్లో 89-88లో పెద్ద మీటింగ్ పెట్టి నీళ్ళల్లో ఎట్లా అన్యాయం జరిగింది, విద్యా ఉద్యోగాల్లో ఎట్లా అన్యాయం జరిగింది 2-3 రోజులు సెమినార్ పెట్టించాడు. 92లో జానారెడ్డి జగపతిరావు గారు కలిసి ఢిల్లీకి పోయి అప్పటి ప్రైమ్ మినిస్టర్ వరంగల్ బిడ్డ, కరీంనగర్ వరంగల్ బిడ్డ పివి నరసింహారావు, నువ్వు ఉన్నప్పుడన్నా మాకు తెలంగాణ రావాలని చెప్పి అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను, కేసీఆర్ గారిని కూడా వెంబడి తీసుకొని పోయిండు, కాంగ్రెస్ వాళ్ళని, అందరు ఎమ్మెల్యేల ఫోరం పెట్టారు. అంతకంటే ముందు తెలంగాణ కోసం భూపతి కృష్ణమూర్తి గారు ప్రజాసమితిని చాలా సంవత్సరాలు నడిపించాడు. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ పోయి తెలంగాణ గురించి చెప్పేవారు. తర్వాత నాట్యకళ ప్రభాకర్ అని తెలంగాణ ప్రభాకర్ అంటాం, ఖైరతాబాద్లో ఉంటారు. ఆయన కూడా తెలంగాణ కోసం చాలా లిటరేచర్ తీసుకొచ్చాడు, పత్రిక ఆవిష్కరణ చేశాడు మా తెలంగాణ పేరుతోని. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని పెట్టాడు. జయశంకర్ గారిని, జాదవ్ గారిని వీళ్ళందరినీ కలుపుకొని పోవాలని ట్రై చేశాడు. అంటే చాలా భావజాల వ్యాప్తి జరిగింది, చిన్న చిన్న ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ అనేది ఒక పార్టీగా రూపుదిద్దుకున్నది. చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. బీసీలల్లో ఆ గ్రౌండ్ వర్క్ జరగలేదు. అంటే ఇక్కడ మీరే చెప్తున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికన్నా ముందు నుంచి మీరు పాటుపడడం బీసీల కోసం అని. మరి మీరు ఎందుకు బీసీల కోసం కాలే అంటే నేను మీకు చెప్తాను. నేను విప్లవ పార్టీలలో పనిచేసి వచ్చాను. మా విప్లవ పార్టీలలో పనిచేసేటోళ్ళు కులం చెప్పుకోరు, కులం ఏందో తెలియదు, కులం పట్టించుకోరు. ఎందుకంటే తెలంగాణలో వామపక్ష భావాల ప్రభావం చాలా సంవత్సరాలు కొనసాగింది. వామపక్ష పార్టీలు కులాన్ని రికగ్నైజ్ చేయలేదు. అయితే మారోజు వీరన్న అని ఒక నాయకుడు జనశక్తి నుంచి బయటకు వచ్చి కులవర్గ సిద్ధాంతం అనేది తీసుకొచ్చాడు. అప్పుడు కంచాయిలయ్య గారు, సాంబశివరావు గారు వీరంతా ఆయనతో కలిసి ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. వర్గం ఎంత ముఖ్యమో కులం కూడా అంతే ముఖ్యం. కాబట్టి విప్లవకారులు కులాన్ని పట్టించుకోలేదు, కులవర్గ సిద్ధాంతం అనేది ఈ దేశంలో అవసరం అని ఒక్కొక్క కులంలో ఆర్గనైజేషన్స్ పెట్టించారు. ట్రైబల్స్లో తుడుం దెబ్బ, గౌడ్లలో మోకు దెబ్బ, చాకలి వాళ్ళలో చాకిరేవు దెబ్బ, ఇట్లా ఒక్కొక్క కులానికి సంబంధించి ఈ ఆర్గనైజేషన్స్ పెట్టించారు. వాళ్ళందరూ కూడా అట్లాగే తెలంగాణ కోసం తెలంగాణ మహాసభ పెట్టించాడు వీరన్న. ఆ మహాసభకు నేను, చెరుకు సుధాకర్ గారు, బెల్లయ్య నాయక్, భరత్, మేము నలుగురము ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం. ఇంకా మాతో పాటు చాలామంది ఉన్నారు. సో అట్లా కులాన్ని కూడా ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించి ఆయన తీసుకొచ్చేదాకా మేము మా కులాలు ఏందో మేము ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేదు, కులం ఏందో కూడా తెలియదు. నేను ఎన్నడూ బీసీల కోసం పనిచేయలే, నేను తెలంగాణ కోసమే పనిచేసిన. నా పేరు కూడా తెలంగాణ ప్రకాష్గా మారిపోయింది. కాబట్టి కులం ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి అయ్యో నా కులం మున్నూరు కాపు, మరి మున్నూరు కాపులు అందరూ కూడా నన్ను చాలా కాలం నుంచి రమ్మంటున్నారు. ఎక్కడ మీటింగ్ పోయినా తెలంగాణ మీటింగ్కు మున్నూరు కాపులు వచ్చి నన్ను
మీరు కులానికి ఎందుకు ఉపయోగపడరు, కుల చైతన్యాన్ని ఎందుకు కలిగించారని చెప్పి అడిగేవాళ్ళు. రైట్. అంతవరకే. ఇప్పుడు మీరు తీర్మార్ మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నా అంటే అలే కులం అని కాదమ్మా. తీన్మార్ మల్లన్న మున్నూరు కాపని నేను సపోర్ట్ చేయట్లేదు. తీన్మార్ మల్ల నేను అందరికి ఇప్పుడు నేను రాజకీయ పార్టీలలో ఉండొద్దు అనుకున్నా. టీఆర్ఎస్ నేను పెట్టిన పార్టీ. కేసీఆర్ గారు, నేను, మస్తానాచారి, ఇంకా కొంతమంది ఇన్నయ్య గారు, నిమ్మ నరసింహారెడ్డి అని ఉండే, బోయినపల్లి హనుమంతరావు గారు ఉండే, కేకే మహేందర్ లాంటి వాళ్ళు, ఇంకో 10-15 మందిమి మేమందరం కలిసి ఆ పార్టీకి రూపకల్పన చేసిన వాళ్ళలో కేసీఆర్ గారికి బాసటగా ఉన్నాం. ప్రధాన పాత్ర కేసీఆర్ గారిదే. ఆ పార్టీ పెట్టాలనే ఆలోచన ఇచ్చింది జయశంకర్ గారు. బట్ ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. బట్ అటువంటి నేను వన్ ఆఫ్ ది ఫౌండర్స్గా ఉన్న పార్టీని నేను వదిలిపెట్టాను. ఎందుకు అంటే ఒక బయట నుంచి ఒక ఇంటలెక్చువల్ సపోర్ట్ ఇద్దాము, ఇక నేను పార్టీలల్లో పోటీలు చేసి లేకపోతే పదవులు తీసుకొని ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేకుండే. అట్లా కాదు, అట్లా కాదు. అంటే నేను ఒక డిఫరెంట్ ఆలోచనతో ఉంటా. సమాజానికి ఏం చేయాలనే దాని మీద రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు నడిపిస్తారు రాజకీయాన్ని. రాజకీయాలకు అతీతంగా చేయాల్సింది చాలా ఉంది. అందుకని నేను నా టైంను రాజకీయాలలో వేస్ట్ చేసుకోవద్దని అనుకున్నాను. కేసీఆర్ గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా మర్యాదగానే నాకు వద్దు అని చెప్పాను, థ్యాంక్స్ చెప్పి. బ్రేక్ఫాస్ట్ పిలిచి ఆయనే గవర్నర్ కోటా అనేది చాలా ఇంపార్టెంట్, నీకు అల్లు ఇస్తా అంటే వద్దంటున్నావు, 4 రోజులు ఆపుతాను, నువ్వు ఆలోచించుకో అంటే కూడా వద్దు సార్ అని చెప్పాను. తీసుకోలేదు. నీళ్ళ మీద నాకు ప్యాషన్ కాబట్టి ఒక 7 సంవత్సరాలు నేను చైర్మన్గా ఉన్నా. కానీ ఎప్పుడు కూడా నా ఆలోచనలు ఈ కులం ద్వారా ఒక పార్టీని తీసుకొచ్చి ఆ కులాన్ని రాజ్యాధికారం దిశగా తీసుకురావాలని నేను ఎప్పుడు ఆలోచించలే. కానీ అట్లా ఆలోచించే వాళ్లకు తప్పకుండా నేను నా వీలైనంత మేరకు సలహాలు ఇస్తుంటా, ఒక దిశ నిర్దేశం చేయడంలో హెల్ప్ చేస్తా. కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో మల్లన్న కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక పార్టీ పెట్టి దాన్ని రాబోయే 2-3 ఏళ్లలో అధికారంలోకి తీసుకొస్తామని అనుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంత అనుకూలంగా లేదు ఇప్పుడు పరిస్థితి. అంటే ఇక్కడ ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ సార్, ఇక్కడ ఏంటంటే అంటే ఈ పేరు ఏదైతే ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు తన పార్టీకి పెట్టిన పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది కొంచెం టీఆర్ఎస్కి దగ్గరగా ఉన్నది. అంటే తెలంగాణ ప్రజల్ని కొంచెం ఆకట్టుకునేలాగా. ఎందుకంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంతో తెలంగాణ ప్రజల్లో ఏదైతే కేసీఆర్ గారిని నమ్మినరో ఆ నమ్మకం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. టీఆర్పీ పార్టీగా తీసుకొచ్చి మల్లన్న గారు అది గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి 3-4 ప్రశ్నలే అమ్మ మీరు అన్నదానిలో. నంబర్ 1 ఏంటంటే కేసీఆర్ మీద విశ్వాసం ఏం పోలేదంటారా? పోలేదు సార్. పోయిందని చాలా మంది ఏంటంటే అందుకే కాంగ్రెస్ ని అధికారంలో నేను ఫీల్డ్లో ఉంటా, చాలా నియోజకవర్గాల్లో నేను తిరిగాను. వాళ్ళు చాలా బాధపడ్డారు. మేము కేసీఆర్ పోతారు అనుకోలేదు సార్, మా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుకున్నామే తప్ప మా ఎమ్మెల్యే మంచిగా లేడు కాబట్టి మేము ఎమ్మెల్యేకి ఓటేయద్దు అనుకొని కాంగ్రెస్కి వేసినాము. కానీ కేసీఆర్ పోతాడని కొంచెం అనుకున్నా కూడా మేము వేయకపోదాము, మేము భరిస్తుంటే మా ఎమ్మెల్యేను, కేసీఆర్ గారు దిగిపోతారని అనుకోలేదు అనేది చాలామంది చెప్పారు. ఇప్పటికి కూడా చెప్తారు, మీరు పోతే కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు చాలామంది, చాలా నియోజకవర్గాల్లో అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారు. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి మేము ఇచ్చినాము. పథకాలు ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ 5,000 ఇస్తున్నాడు, ఆయన 7,500 ఇస్తా అన్నాడు. పెన్షన్స్ డబల్ చేస్తా అన్నాడు. ఆయన చాలా హామీలు ఇచ్చాడు కదా. 6 గ్యారంటీలలో కూడా 13 హామీలు ఉన్నాయి. అందులో కేవలం ఒక 3-4 మాత్రమే అమలు చేశారు. అంటే 3-4 అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి వస్తుంది, గ్యాస్ కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రావట్లేని ప్రజలే చెప్తున్నారు, కరెంట్ ఒకటి, అండ్ బోనస్ అని ఎన్ని చేసినా కూడా 420కి పైన హామీలు ఇచ్చారు. అందులో కేవలం కొన్ని మాత్రమే అమలు చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఆ నమ్మకం పోయింది. కానీ కేసీఆర్ మీద నమ్మకం పెరిగింది. మంచిగా ఇచ్చే ఆయనను మనం దూరం చేసుకున్నాము అనే బాధ ఇవాళ ప్రజలలో కనబడుతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 90% స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ ఎందుకు మరి 2023లో హైదరాబాద్లో తప్ప ఊర్లలో ఇదే ఈ ఒక్కటేనా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు తప్పు చేసిందంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేసిందంటే అది ఎవరైతే పెద్ద ఉన్నారో ఆయనకే తాకుతుంది కదా సార్, తగులుతుంది. ఇప్పుడు అందుకే ఒక 40 మందిని మారిస్తే అధికారంలోకి వస్తుందని పీకే చెప్పాడు అప్పుడు ప్రశాంత్ కిషోర్. కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత పార్టీలో కూడా చాలామంది ఒక 30 మందినన్నా మార్చండి అని చెప్పారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ,
పార్టీలో ఉన్న ముఖ్యులు కూడా చెప్పారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు 30 మంది 40 మంది ఓడిపోతారని. ఎందుకు అంటే తెలిసినా కూడా ఇది ఉంది సార్. ఎందుకు ఏమనుకున్నాడంటే దళిత బంధు నన్ను చెప్పనియండి. అంటే ఆయన ఎందుకు ఓడిపోయాడని నేను కారణాలు రాస్తే 25 వచ్చినాయి. అందులో దళిత బంధు కూడా ఒక కారణం మీరు అన్నట్టు. కానీ అది కాదు ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది. ఇక్కడ ఏంటంటే 30 మంది ఓడిపోతారని కేసీఆర్ గారికి తెలుసు. అయినా కూడా ఎందుకు టికెట్ ఇచ్చాడు? 104 మందే ఉన్నారు అప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కలిపి. 88 మంది నేరుగా గెలిచారు. ఇంకో 15 మంది బయట పార్టీలకు వెళ్ళి వచ్చారు. సో 30 మంది పోయినా కూడా మనకు కావాల్సింది 60 కదా నంబర్. కానీ ఇప్పుడు ఈ 30 మందిని వదులుకుంటే వాళ్ళకి నేను టికెట్ ఇస్తలేను అని ఒక మెసేజ్ పోతే వీళ్ళంతా కాంగ్రెస్లో పోతారు. కాంగ్రెస్ ఇంకా బలపడుతుంది. ఒక్కసారి 20-30 మంది పోయిన్లు అనుకోండి, కాంగ్రెస్ ఇంకా బలపడుతుంది. కాబట్టి అట్లా బాగుండదు. పోతే మెయిన్లు కొంతమంది ఓడిపోతారని చెప్పి అంతకుముందు కూడా కేసీఆర్ గారు అందరి టికెట్ ఇచ్చాడు, ఒక్కరిద్దరి తప్ప. ఒక బాబు మోహన్ కును ఇంకో దగ్గర ఎక్కడనో ఇద్దరిని మార్చండి అంతే. బట్ అందరు గెలిచారు. కాబట్టి ఆ నమ్మకంతో ఆయన పోయాడు. కానీ ప్రజలు ఈయన ఎంత మేలు చేసినా కూడా, ఈయన పట్ల కృతజ్ఞత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఆశలు ఎక్కువ పెట్టడంతో అటు పోయింది తప్ప కేసీఆర్ మీద విశ్వాసం పోలే. రెండవ తెలంగాణ అంటారా, తెలంగాణ తల్లి అని విజయశాంతి పెట్టింది. విజయశాంతికి ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉండే, క్రేజ్ ఉండే. విజయశాంతి అంటే లేడీ అమితాబ్ అంటారు ఆమెను. ప్రతి ఇంట్లో విజయశాంతి ఎవరో తెలుసు. ఆ పార్టీ లేవలేదు. దేవేందర్ గౌడ్ సౌమ్యుడు, బీసీలకు మంచి నాయకుడు, టీడీపీలో నంబర్ 2 పొజిషన్లో ఉండే, కావాల్సినంత డబ్బు ఉన్నది. అయినా కూడా తెలంగాణ నవ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టాడు, లేవలేదు. కాబట్టి సెంటిమెంట్ ఒక్కటే సరిపోదు. తెలంగాణ అని పెట్టినంత మాత్రాన ఇన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్కు పునాది ఉన్నది. తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే ఒక పర్యాయ పదంగా ఆయన పేరు వచ్చింది. గతంలో ఎవరు సాధించలేని తెలంగాణ సాధించి పెట్టాడు. మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన ఫలితాలు తక్కువేం లేవు. ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను 25 నుంచి 28వ స్థానం మధ్యలో ఉన్న ఏ పారామీటర్ చూసినా కూడా అది తెలంగాణలో పైకి తీసుకొచ్చి 1 నుంచి 5 స్థానాల్లో తీసుకురాగలిగాడు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాడు, జలవనరులను పెంచిండు, నీటిపారుదల సౌకర్యాన్ని పెంచాడు, ధాన్య ఉత్పత్తులను పెంచాడు, వలసలు పోయిన వాళ్ళంతా తిరిగి వచ్చేటట్టు చేశాడు. మనుషులే కాదు, ఎక్కడెక్కడి కొంగల దగ్గర నుంచి వాపసు వచ్చినాయి, పోయినాయి. ఎప్పుడో 25 ఏళ్ల కింద పోయినాయి. 30 ఏళ్ల కింద ఎండిపోయిన బావులకు నీళ్లు తీసుకొచ్చాడు. వాగుళ్ళల్లో మళ్ళొక్కసారి ప్రవాహాలు బారినాయి. భూగర్భ జలాలు చేతికందే ఎత్తుకొచ్చినాయి. తలసరి ఆదాయం 96,000 నుంచి 3.5 లక్షలకు పెరిగింది. రాష్ట్ర జిఎస్డిపి 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పెరిగింది. ఎక్కడ చూసినా ఒక 29,000 ట్యాక్స్ ఆదాయం ఉండేది, 29,000 కోట్లు, 1,12,000 కోట్లకు పెరిగింది. పారిశ్రామిక రంగంలో చూస్తే 25,000 పరిశ్రమలు వచ్చాయి, మైక్రో, మ్యాక్రో, స్మాల్ అండ్ బిగ్ అన్నీ కలిపి. దాదాపు 26 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి, 1,60,000 మంది గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ఏం తక్కువ చేసిండమ్మా కేసీఆర్? ఇవన్నీ మీరు చెప్తున్నారు సార్, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, ఉద్యోగాలు ఇయ్యలేదు, అవినీతి జరిగింది. ఇప్పుడు మీ అమ్మ మంచిర్యాలలో ఉంటుంది. అవును సార్. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీ అమ్మకి ఏమి ఇబ్బంది అయింది? మీ అమ్మకు పెన్షన్ వస్తున్నప్పుడు కేసీఆర్ని కలవాలని ఎందుకు అనుకుంటుంది? ఓ ఎల్లయ్యకో, ఓ పుల్లయ్యకో, ఓ మల్లయ్యకో కేసీఆర్ కుటుంబ పార్టీ అనే విషయం ఆయన పట్టించుకుంటాడా? ఏది కుటుంబ పార్టీ కాదు, అందరికంటే పెద్ద కుటుంబ పార్టీ బీజేపీ. ఎందుకంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారికి భార్య దూరం కావచ్చు, పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆయన కుటుంబం ఆర్ఎస్ఎస్. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనంత పెద్ద కుటుంబం నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఇవాళ 4 తరాల నుంచి నెహ్రూ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దాకా మొత్తం కుటుంబమే కదా అది కుటుంబం కాదా? ఇవాళ స్వాతంత్రోద్యమ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ. వాళ్ళు ముగ్గురు ప్రధానమంత్రులు అయినలు. తర్వాత సోనియా గాంధీ కూడా అయ్యేదే, రాజీవ్ గాంధీ వైఫ్. ఆమె తీసుకోలేదు. ఆమె కొడుకుని పెట్టే బదులు మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది. కానీ ఆమె కంట్రోల్నే ఉంది కదా మొత్తం పాలన అంతా కూడా. ఆ కుటుంబము ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ని పివి నరసింహారావును సజెస్ట్ చేసింది, తర్వాత మన్మోహన్ సింగ్ను చేసింది. మరి కంట్రోల్ మాత్రం వాళ్ళదే ఉంటుంది. కాబట్టి అది కుటుంబ పార్టీ కాదు. కుటుంబంలో పుట్టినంత మాత్రాన అనర్హులు అవుతారా? ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కవిత కానీ వాళ్ళు తెలుగు కలవారు కాదా? వాళ్ళకి అనర్హత ఉంటుందా?
రాజకీయాల్లో పార్టీలో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే ఛాన్స్ ఇవ్వకుండా ఉండదు. ఇప్పుడు ఇప్పుడు కవిత గారి కుటుంబంలో పరిస్థితి అదే కదా సార్. అట్లా కదమ్మా. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ప్రెస్ మీటే పెట్టిండ్రు ఆమె. అది అన్న జాగ్రత్త, నాన్న జాగ్రత్త, నాన్నని పక్కన దయ్యాలు ఉన్నారని చెప్పేసి ఆమెనే అంటుంది. ఆమె మాటలలో నిజాయితీ లేదమ్మా, వదిలేద్దాం. ఆమె గురించి నేను మాట్లాడొద్దని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే పాలిటిక్స్లో రౌడీయిజం నడవదు. తిన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం కావచ్చు, అరవింద్ ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, ఏది మన డి శ్రీనివాస్ కొడుకు ఒక నిమిషం. అదేవిధంగా నేను ఆమెను విమర్శించినందుకు భౌతిక దాడి చేస్తామని బెదిరించడం కావచ్చు, ఇది రౌడీయిజం అవుతుంది. ఈ రౌడీయిజానికి రాజకీయాల్లో స్థానం లేదు. ఒకవేళ ఎవరన్నా అట్లా మాట్లాడితే నేను వాళ్ళ గురించి మాట్లాడాను. కాబట్టి ఆమె వదిలేద్దాం. తప్పుగా మాట్లాడడం అది మీరు సమర్థిస్తున్నారా సార్? ఏం మాట్లాడి తిన్మార్ మల్లన్న కంచానికి మంచానికి అది తెలంగాణ సామెత కదమ్మా. నువ్వు మంచిర్యాల బిడ్డవు, ఇప్పుడు ఒక గొల్లాయనే ఒక ముదిరాజు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మీ దానిలో పెళ్లిళ్ళు అయితే అని ఒక ఆయన అడిగిండు అనుకో, ఇద్దరు అంటారు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు మాకు అని అంటారు. కొందరికి కంచం పొత్తు ఉంటుంది. ఇప్పుడు కురుమలు అట్లా కురుమ గొల్ల అంటాం కదా. కొందరికి కంచం పొత్తు ఉంటుంది. ఎవరైనా చనిపోయినా పెళ్ళైనా వచ్చి భోజనం చేస్తారు. మంచం పొత్తు అంటే ఏంటంటే బియ్యం అందుకోవడం, దాన్ని తప్పుగా చూడకూడదు. ఆ రోజు మల్లన్న అన్నది కంచం పొత్తు మంచం పొత్తు లేదు అంటే మున్నూరు కాపులకు వెల్మల కంచం పొత్తు మంచం పొత్తు ఎందుకుంటుందమ్మా? నేను అది తప్పు పట్టట్లేదు. రెండవది నేను సీరియస్గా తప్పు పట్టేది ఏంటంటే ఎవరన్నా కానీ రాజకీయాలలో రౌడీయిజాన్ని తీసుకొద్దాం అనుకుంటే మాత్రం నేను టాలరేట్ చేయను. ఖచ్చితంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. అటువంటి వాళ్ళని నా దృష్టిలో అటువంటి వాళ్ళకు నా దగ్గర ఎటువంటి విలువ లేదు. మహా న్యూస్ మీద దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏదైనా చేయకూడదమ్మా, ఏదైనా చేయకూడదు. నేను ఎవరైనా కానీ భౌతిక దాడులు అనేటివి రాజకీయాలలో కరెక్ట్ కాదు. అయితే భౌతిక దాడులను ఎంకరేజ్ చేసే విధంగా కొంత ఎమోషనల్గా జనం ఉంటారు కాబట్టి అటువంటివి కూడా కరెక్ట్ కాదు. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బట్ మీరు చెప్పిన మల్లన్న ఇన్సిడెంట్లో అట్లేం లేదు. మహా న్యూస్ పని కట్టుకొని బూతులు తిట్టిస్తున్నప్పుడు కొంతమంది ఆ కార్యకర్తలకు కోపాలు వచ్చి ఉండొచ్చు. బట్ దాన్ని వాళ్ళ నాయకులే సరైనది కాదని చెప్పారు. కేటీఆర్ గారు చెప్పారు, నాయకులు కూడా చెప్పారు. సరిగ్గా రాజకీయం చేయాలనుకునే వాళ్ళు ఏదో షార్ట్ కట్ 4 రోజులల్లో మినుగురు పురుగులాగా వెలిగి మాయమైదాం అనుకున్న వాళ్ళు తప్ప లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళు ఈ దాదాగిరీలు భౌతిక దాడులు చేయరు. సీమాంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం 14 ఏళ్ళ ఉద్యమం జరిపినాం కదా. ఎవరికైనా భౌతిక దాడులు చేసిండ్లా అమ్మ వాళ్ళు? లేదా సార్? మనం కాదు, వాళ్ళు చేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని మాటలు అన్నాం, భౌతిక దాడి చేసిండే అన్న మా మీద ఎవరన్నా చేసిండ్లా? కేసీఆర్ ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారా? ఆంధ్ర వాళ్ళే చేయలేని పని తెలంగాణ వాళ్ళు ఎట్లా భౌతిక దాడులు చేయడానికి పూనుకుంటే ఏమనుకోవాలి? అసహనం ఉండద్దు. సంస్కారం కాదు, పాలిటిక్స్లో ఓపికకు స్థానం ఉంటుంది తప్ప అసహనానికి ఉండదు. ఎవరైతే అసహనానికి గురవుతారో వాళ్ళకి చరిత్ర తెలియదు అనుకోవాలి. వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు కావాలనో వాళ్ళకు దిశ తెలియదు అనుకోవాలి. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వచ్చిందో కాళేశ్వరాన్ని బూచిగా చూపెట్టింది. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. ఈరోజు సిబిఐకి అప్పగించిండ్రు కేసుని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇంత జరిగిన తర్వాత మీరు కూడా వెళ్ళిండ్రు ఘోష్ గారి విచారణకి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిజంగా నిలిచే అవకాశం ఉందంటారు? నిజంగా అవినీతి జరిగింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ కలెక్షన్ గురించి చాలా గొప్ప అంటే చెప్పిండ్రు చాలా ఇంటర్వ్యూస్లల్లా. నాకు ఇందులో షార్ట్ అండ్ స్వీట్గా కావాలి సార్ ఆన్సర్. ఇది కాళేశ్వరం కుట్ర వెనకాల ఉన్న ఒకే ఒక రహస్యం నీకు చెప్తా. అదేంటంటే డెల్టాల గోదావరి డెల్టా ఉంది కదా, ఇటు పశ్చిమ గోదావరి అటు తూర్పు గోదావరి, ధవళేశ్వరం అనే ఆనకట్ట ఉంది కదా, ఇది అర్ధర్ కాటన్ కట్టిన దాన్ని శిథిలమైందని చెప్పి 1970లో మళ్ళీ వేరే కట్టారు. అది కాదు ఇది, దాని ప్లేస్లో వేరే కట్టారు. వేరే కట్టారు, చాలామంది తెలియదు. అయితే ఇప్పటికీ వాళ్ళు చెప్తుంటారు 150-170 ఏళ్ళ కింద కట్టింది, చెక్కు చెదరకుండా ఉంది. తప్పది, వాళ్ళకి తెలియదు. మీరు ధవళేశ్వరం వికీపీడియా పోయి చూస్తే తెలుస్తుంది. అయితే అందులో ఒక మాట ఉన్నది, వికీపీడియా చూడండి. మేడిగడ్డ కట్టిన కాడ నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి గోదావరి ద్వారా డెల్టా రైతులకు నీళ్ళు రావడం లేదు. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర స్టోరేజ్ లేదు, 2 TMCలే ఉన్నది. అది 20,000 ఎకరాలకే సరిపోతుంది ఆ స్టోరేజీ. అక్కడ పండించుకునేది 13-14 లక్షల ఎకరాలు. దానికి ఖరీఫ్ పంటలు వర్షాకాల పంటలకేమో నాట్లేయడానికి నీళ్ళు ఉండవు. ఆడ ఆగస్టులో కానీ వరదలు రావు, నాట్లు జూన్ జూలైలో పడతాయి. మళ్ళీ రెండో పంటకు నీళ్ళు ఉండవు, నాట్లకు ఉంటాయి కానీ మళ్ళీ కలుపు కోత దాన్ని పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఉండవు నవంబర్లో.
కాబట్టి ఈ 2 జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం 14 లక్షల ఎకరాలలో పంటలు పోతున్నాయి. మేడిగడ్డ కట్టిన కాంచి వాళ్ళకి ఆ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మేడిగడ్డ గేట్లు వేస్తాం కదా మనం, గేట్లు వేసేవారు చుక్క నీరు కింది పోదు. ఇంద్రావతి ద్వారా కొన్ని నీళ్ళు వస్తాయి, ఆ సమ్మక్క బ్యారేజ్ దగ్గర నుంచి దేవాదిలోకి తీసుకుపోతాం మనం. తర్వాత శబరి కింద ఉన్నది, కొద్ది నీళ్ళే వస్తాయి. ఆ నీళ్ళతో వాళ్ళు 6 లక్షల ఎకరాలు 5 లక్షల ఎకరాలకు కూడా అవి సరిపోవు. మరి ఎప్పుడు మళ్ళీ వాళ్ళకు నీళ్ళు రావాలి అంటే ఇప్పుడు మేడిగడ్డ గేట్లు లేవు కదా, ఇప్పుడు కట్ చేస్తారు కదా, ఇప్పుడు గేట్లు వేసే పరిస్థితి లేదు కదా. అది 3 నెలల్లో రిపేర్ చేయవచ్చు. 8 బ్లాకులు కట్టిన ఎల్ఎన్టీ వాళ్ళు ఒక బ్లాకును తిరిగి కట్టలేరు. కామన్ సెన్స్ ప్రశ్న. ఇప్పుడు ఏ కంపెనీ అయితే 8 బ్లాకులు కట్టిందో అందులో ఒక బ్లాక్లో ఒక పియర్ మునిగిపోయింది కాబట్టి దాన్ని అంతా ఇప్పి మళ్ళీ కట్టాలి. కట్టగలుగుతారా, కట్టలేరా? మోస్తారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవన్నాడు, మీ డబ్బులు అక్కర్లేదు మేమే కడతామని చెప్పారు. మరి 3 ఏళ్ళ నుంచి ఎందుకు కడతలేరు అంటే మేడిగడ్డ నీళ్లు పోవాలి. 57 ఏళ్ళు గోదావరి మీద బ్యారేజ్ లేదు, ఒక్క బ్యారేజ్ కూడా. కేసీఆర్ గారు వచ్చాక 6 బ్యారేజీలు కట్టాడు. సదర్ మాట అని శ్రీరామ్ సాగర్ కింద ఖానాపూర్ దగ్గర కట్టాడు. తర్వాత ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేశాడు. తర్వాత సుందిల్ల కట్టాడు, అన్నారం కట్టాడు, తర్వాత మేడిగడ్డ కట్టాడు, కింది పోయి సమ్మక్క బ్యారేజ్ కట్టాడు, దాని కింద సీతమ్మ సాగర్ అని మొదలుపెట్టాడు. కంప్లీట్ కాలే. అయితే అప్పుడు ఎందుకు కట్టలేదు అనేది ఎవరికైనా అర్థమైతే తెలంగాణ వాళ్ళకు 57 ఏళ్ళు గోదావరి మీద బ్యారేజ్ ఎందుకు కట్టలేదు అంటే ఉభయ గోదావరి జిల్లాలకి నీళ్లు పోవాలి కాబట్టి ఇక్కడ అడ్డు కట్టేస్తే ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో ఉత్తర తెలంగాణ నుంచి వాగులు అన్నీ పోతాయి కదా, ఇవన్నీ కలిసేది గోదావరినే కదా. అందుకే ఏం చేశారు, చెరువులన్నీ పాడు చేశారు. వర్షం పడ్డప్పుడు ఏమైందంటే చెరువులు తెగుతాయి, తెగిన నీళ్ళన్నీ వాగులలో కలుస్తాయి, వాగులలో కలిసి గోదావరిలో కలుస్తాయి. మా తెలుగు తల్లికి ఎప్పుడైనా స్కూల్లో పద్యం పాడినావో, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి, బంగారు పంటలు ఎక్కడ వండాలి, రాజమండ్రిలో వండాలి. మన దగ్గర ఏం కావాలి, వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లో శవాలు ఉండాలి, వలసలు ఉండాలి. అందుకే కదా 57 సంవత్సరాలు కట్టలేదు. కేసీఆర్ కట్టిండు. కట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, నేనైతే దాన్ని బ్లాస్ట్ చేసిందని చెప్తాను మేడిగడ్డను. ఆ సహజంగా జరిగిన ప్రమాదం కాదు. మేడిగడ్డలో లోపాలు లేవని అనట్లేదు, ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉండొచ్చు, ఎన్డిఎస్ఏ తప్పు పట్టినట్టుగా, పీసీ కోర్స్ తప్పు పట్టినట్టుగా ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉండొచ్చు. కానీ మేడిగడ్డ ప్రమాదానికి ఇవి కారణం కాదు. మేడిగడ్డ ప్రమాదం అనేది బాంబ్ బ్లాస్ట్ ద్వారా జరిగింది. ఆ బ్లాస్ట్ జరిగిన టైమింగ్ చూసినా బాంబు పెట్టడానికి ఎటుపక్క నుంచి వచ్చారు, ఆ రోజున్న పరిస్థితి ఏంది, 28 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినాడు, పగిలిపోయింది. 13,000 క్యూసెక్కులు పోయినాడు, ఎందుకు పగులుతుంది? ఆ రోజు స్టోరేజ్ కూడా లేదు, గేట్లు ఎత్తే ఉన్నాయి 8 గేట్లు. ఇవన్నీ బేరీజ్ వేసుకొని కొంత నీళ్ళ మీద అవగాహన ఉన్నది కాబట్టి నాకు అది బాంబ్ బ్లాస్ట్ లాగా కనబడుతున్నది. సరే, బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేసినా కూడా ఇవాళ దానివల్ల లాభం ఎవరికి అంటే డెల్టా రైతులకు. 4 సంవత్సరాల నుంచి అక్కడ పంటలకు నష్టం జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నష్టం జరగలేదు, ఎందుకంటే మేడిగడ్డ గేట్లు తెరిచింది కాబట్టి పోలవరం గట్టి స్టోరేజీ డెల్టా రైతులకు కావలసిన నీళ్లను పోలవరంలో వర్షాకాలంలో స్టోర్ చేసుకుంటే తప్ప మేడిగడ్డ కంప్లీట్ చేయరు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి దీనికి సంబంధం ఏంటంటే, ఎంక్వైరీల పేరుతోని కాలయాపన చేయడానికి, పోలవరం కంప్లీట్ అయ్యేదాకా నీళ్ళని ఇవ్వకుండా ఆపడానికి ఈ కథ చేస్తున్నారు, నీళ్ళు ఇవ్వడానికి ఈ కథ చేస్తున్నారు. అందులో మళ్ళీ ఫ్లై యాష్ కలవడం, నాసిరకమైన సిమెంట్, ఇదంతా ఎవరు చెప్పలేదు, అట్లా మీరే చెప్తున్నారు. కొంతమంది చెప్తున్నారు. లేదు తప్పది. తప్పంటారా? చాలా మంది అక్కడ వాళ్ళు అన్నది ఏంటంటే, సీకెండ్ పైల్స్ అనేది ఎందుకు పెట్టారు, అలా దాని కింద భూభౌతిక పరీక్షలు సరిగ్గా జరపలేదు. ఎన్డిఎస్ఏ కూడా చెప్పలేదు మేడిగడ్డ ఎందుకు గుంగిందో. మీరు నేను ఎట్లా చెప్పుకుంటామమ్మా? ఎన్డిఎస్ఏ అన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆయన రిపోర్ట్నే పీసీ కోసం రాసిండు, కొత్తగా ఏం కనిపెట్టలే. మరి వాళ్ళే చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, మన ఇద్దరం ఎట్లా చెప్పగలుగుతాం? ఎంతసేపు కూడా దాంట్లో 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. అది ఏ రకంగా జరిగిందో ఎవరు ప్రూవ్ చేయలేకపోతున్నారు. అసలు 1,00,00,000 కోట్లు ఎక్కడైందమ్మా? అది ప్రాజెక్ట్ ఇయాల్టి వరకు కూడా 95,000 crores. అది నమ్మట్లేదు కదా వీళ్ళు, ఎంతసేపు ఇదే రుద్దుతున్నారు. ఎంత మన తెలంగాణలో ఆగం ఎక్కువ ఉంటుంది, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. మరి ఏం చేద్దాం?
రైట్ సార్. అంటే ఇది ఇప్పుడప్పుడే తేలే సమస్య కాదంటారు కాళేశ్వరం అనేది రేవంత్ రెడ్డి ఉన్న రోజులు, ఇంకా 3 సంవత్సరాలు ఇట్లనే నడుస్తుంది ఆయన అంటారు. ఉన్న రోజులు ఎంతకాలం ఆయన ముఖ్యమంత్రి ఉంటే అంతకాలం మేడిగడ్డ రిపేర్ చేయడు, సిబిఐ పేరుతో కాలయాపన చేస్తాడు. అసలు ఈ ఫైల్ సిబిఐ తీసుకోవడానికి అర్హతే లేదు ఆ ఫైల్కి. సిబిఐ అనేది అవినీతి మీద విచారణ జరుగుతుంది, కొన్ని దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ వాటి మీద విచారణ చేస్తారు. కానీ ఇంజనీరింగ్ లోపాల మీద సిబిఐకి ఏం సంబంధం అమ్మా? వాళ్ళు ఉండేదంతా పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ లేకపోతే ఇంకో ఇంజనీర్స్ ఉండరు కదా. మరి వాళ్ళ ఇళ్ళ డబ్బులు దొరికినాయి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. డబ్బులు దొరుకుతాయమ్మా. ఇప్పుడు నేను అనేది, కోట్లు దొరుకుతున్నాయి అని చెప్పి నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, రియల్ ఎస్టేట్లో నీ కమిషన్లు వస్తాయి, అవి అధికారికంగా నువ్వు చూపెడతావా? చూపెట్టావు. ఇవాళ రేపు ఎకరం 70 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు ఉన్నది హైదరాబాద్లో. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? లక్షల్లో ఉంటుంది, లేదా 10 కోట్లు 5 కోట్లు ఉంటుంది. 50 కోట్లు అమ్మే కాడ 5-10 కోట్లు ఉంటుంది. మిగతా అమౌంట్ అంతా వాళ్ళు బ్లాక్ మనీ కదా, ఆ బ్లాక్ మనీ దాచుకుంటారు. అది దాచుకున్నంత మాత్రాన నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేసి సంపాదించడం అని, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినంత వరకు వాళ్ళు ఏం చేయకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ వేరే కానీ చేయకూడదని రూల్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ఉండదు కదా. మరి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బుతోని ఫామ్ హౌజులు కట్టుకుంటారు, లేకుంటే ఆస్తులు కొనుక్కుంటారు. గవర్నమెంట్ రికార్డులో కూడా వాళ్ళకి అందులో కొంత వైట్ చేసుకుంటారు, వాళ్ళ ఆస్తి పెరిగినట్టు చూపెట్టుకుంటారు. మరి రేవంత్ రెడ్డి ఏం పని చేసిండని ఆయన ఆస్తి వాళ్ళ కోట్లల్లో ఉంది. ఏం పని చేసిండమ్మా ఆయన? ఏదైనా చెప్పు, గవర్నమెంట్ జాబ్ చేసిండా, లేకుంటే కాంట్రాక్ట్స్ చేసిండా? రియల్ ఎస్టేట్ చేసిండు కదా. అందుకే రియల్ ఎస్టేట్లే బ్లాక్ మనీ ఉంటుంది. మరి ఇప్పుడు అంటే ఏ దేశంలోనైనా రాజకీయ నాయకులను పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అవినీతికి ఆధారాలు ఉండవు. వాళ్ళు అవినీతి చేసినా చేయకపోయినా నిందలు వేస్తూనే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా ఏ ముఖ్యమంత్రి కట్టినా 3 లక్షల కోట్లు అయ్యేది. కేసీఆర్ గారు కాబట్టి దాన్ని 1,00,000 కోట్లకు పరిమితం చేశాడు. ఎందుకంటే దాని మీద సపరేట్గా మనం చర్చిస్తే వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరగకుండా ఆయన కాపాడగలిగాడు, ఎక్కడ దుబారా కాకుండా ఆపగలిగాడు. ఎంత డబుల్ చేయడానికి అవకాశం ఉన్నా ఆయన చాలా అందులో ఇంక్లూడ్ చేశాడు. అంటే 40,000 కోట్ల 80,000 కోట్లు ఊరికే చేయొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏడాదికే డబల్ చేశాడు. ఈయన 9 ఏళ్ళ తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి కదా, అందరం నమ్ముతాం. 40,000 కోట్లు ఉండే 9 ఏళ్ళ కింద, ఈ 9 ఏళ్ళలో ఇవన్నీ పెరిగినాయి కాబట్టి 80,000 కోట్లు చేసినట్టే అందరం నమ్ముతాం. అట్లా చేయడానికి ఆయనకు అవకాశం లేకుండేనా? మరి ఆ 40,000ని 80,000 కోట్లు చేయడానికి ఆయన ఆయకట్టు 16,40,000 ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాడు. రాజశేఖర రెడ్డి 3 లక్షల ఎకరాలు పెంచే 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పెంచాడు ఒకటే సంవత్సరం. మరి 9 ఏళ్ళల్లో ఈయన 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ? తర్వాత 14 టీఎంసీలు ఉన్న స్టోరేజ్ని 141 టీఎంసీలో తీసుకుపోయాడు. చాలా పెరిగినాయి, 3 బ్యారేజీలు వచ్చినాయి, కొత్తగా 3 పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదమ్మా. అంటే చాలా వరకు 600 మీటర్ల ఎత్తు మళ్ళీ పోయాలి, మనం వేరే దిక్కులేదు కదా. ఇంత జరుగుతుంటే ఎంత ఖర్చు అయితే, అంటే ఎలాంటి మోటార్స్ వాడాలనేది ఖర్చు చూడొద్దమ్మా. రైతుకు తిండి పెట్టేది, రైతులు వ్యవసాయం చేస్తేనే మనకు తిండి పెడతారు. మనం తిండి పెట్టేదానికి కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది చూడకూడదు. ఇప్పుడు హరితహారం చెట్లు పెట్టిండు, ఆ చెట్లతోని మనం డైరెక్ట్ బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? మనకు ఇన్కమ్ వస్తుందా డైరెక్ట్? అంటే 280 కోట్ల మొక్కలు పెట్టించాడు కేసీఆర్, సర్వైవ్ అయినాయి. ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. మీ సైడ్ కూడా ఉన్నాయి. దాని మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ వస్తుందా? అసలు తిరిగి వస్తుందా? దానికి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. కాళేశ్వరం కూడా నీళ్ళ వల్ల 100 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని మీకు కేవలం ఎన్ని వడ్లు పండుతున్నాయని లెక్క కడితే అది మూర్ఖత్వం అవుతుంది. కొంతమంది నిజంగానే ఐఏఎస్లలో కూడా మూర్ఖులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా బ్యూరోక్రాట్స్గా ఈ జమా ఖర్చులే సరిపోతాయి వాళ్ళకు. ఇప్పుడు అన్నిట్లో అట్లా చూడవద్దు. ఇప్పుడు హాస్పిటల్లో వైద్యం చేయిస్తుండ్రు ఆరోగ్యశ్రీ ఇచ్చి, దానికి బెనిఫిట్ ఉంటుందా? ప్రజల ఆరోగ్యము, ప్రజల అవసరాలు, ప్రజల ఆహారము, ప్రజల విద్య, వీటిలో కాస్ట్ బెనిఫిట్ చూడొద్దు. ఒక్కో పిల్లవాడి మీద మనం 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వ స్కూళ్ళల్లో. అంటే ఇక్కడ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద, ఆ సబ్జెక్ట్ మీద ఒక వి ప్రకాష్ గారు తప్ప ఇంకొక వ్యక్తి బయటకు వచ్చి గట్టిగా ఇది అని చెప్పేసి మాట్లాడకపోవడం కాళేశ్వరానికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? అంటే నేనేమంటున్నా అంటే నీళ్ళ మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందులో కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఏ కారణంతోనో వాళ్ళ మీద నిందలు పడుతున్నా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతలేరు. దాన్ని వాళ్ళని ఎవరు ఆపుతున్నారో కూడా నాకు తెలియదు. బట్ ఇంజనీర్లు పక్కకు పెడితే, అది కూడా ఇంజనీర్లలో కూడా
కరెక్ట్గా కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక 5-6 కంటే ఎక్కువ లేరు. ఇంకా బయట రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళల్లో తప్పనిసరిగా అధ్యయనం చేసి కాళేశ్వరం గురించి మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరు అని అంటే ఒకటి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది, కానీ ఆ పార్టీ తరఫున హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. తర్వాత కేటీఆర్ గారు కొంతవరకు అధ్యయనం చేశారు, తెలుసుకున్నారు. ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఈ కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ గోదావరి బేసిన్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ వరకు వాళ్ళు అధ్యయనం చేసిన కొంతమేరకు మాట్లాడగలుగుతున్నారు. సమగ్రంగా కాళేశ్వరాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. శ్రీధర్ దేశపాండే గారు ఆయన ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనే మాట్లాడుతున్నారు, కొంత వ్యాసాలు రాస్తున్నారు. అంటే కోదండరాం లాంటి వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నా కూడా అధ్యయనం చేయకపోవడం వల్ల చాలాసార్లు తప్పులు మాట్లాడుతున్నారు. జయప్రకాష్ నారాయణ కావచ్చు, హరగోపాల్ సార్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఫీల్డ్లలో నిష్ణాతులు. వాళ్ళకు ఆ రంగాలలో అపారమైన పరిజ్ఞానం ఉంది, కానీ నీళ్ళ సబ్జెక్టు వాళ్ళకి తెలియనప్పుడు ఏమైందంటే బయట జరిగే ప్రచారాన్ని బట్టి వాళ్ళు కూడా గొంతు కలుపుతారు, తప్పది. ఇప్పుడు కేసీఆర్ మీద కోపం వాళ్ళందరూ కాళేశ్వరాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ మీద వాళ్ళందరికంటే ఎక్కువ కోపం నాకున్నది. బట్ నేను కేసీఆర్ని చూడట్లేదు కదా, కేసీఆర్ చేసిన మంచి పనులను చూస్తున్నా. కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను కేసీఆర్ తిట్టానా? వాళ్ళు తిడతారు. ఇప్పుడు రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అందుకే ఇప్పుడు అవును కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణకి ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు నాకు ఇవ్వలేదు, నా మనసు కొంచెం గాయపడ్డది, కానీ తెలంగాణకి ఏమి నష్టం అమ్మా? నాకు నష్టం అయితే పోనీ నాకు పర్సనల్గా ఏమైనా నష్టం చేసిండా? ఈగో హర్ట్ అయింది అంతే. ఈగోలు అందరికీ ఉంటాయి. హర్ట్ అయినంత మాత్రం నన్ను నేను సర్దుకపోతా. అరే ఒక మహానుభావుడు ఆయన తెలంగాణ తెచ్చిండు, ఆయన ఇట్లా బండబూతులు తిడుతుంటే ఎట్లా ఓపిక పడతాం? నాకు ఆయన మీద కొంచెం బాధ ఉండొచ్చు, కొంచెం కోపం ఉండొచ్చు, కొన్ని నేను అనుకున్న మంచి పనులు ఆయన చేయకపోవచ్చు. కేసీఆర్ లానే చేస్తాడు. ఇప్పుడు మన చెట్టు పచ్చగా ఎందుకు ఉందంటే పచ్చగానే ఉంటుంది. అది నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంకో ముఖ్యమంత్రితో పోల్చొద్దమ్మా. తర్వాత కేసీఆర్ నువ్వు అనుకున్నట్టు ఎందుకుంటాడు? కేసీఆర్ తన అనుకున్నట్టు ఉంటాడు. కేసీఆర్కు ప్రజలు అధికారం ఇచ్చారు, ఆయన డిసిషన్ తీసుకుంటాడు. నువ్వు తుమ్మిడి దగ్గర ఎందుకు కట్టలేదు అంటే దానికి వేరే కారణాలు ఉంటాయి, కానీ నువ్వు అనుకున్నట్టు ఎందుకు కడతాడు? ఆయన ప్లానింగ్ అనేది ఉంటుంది, దేనికైనా కూడా కరెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అర్థం చేసుకోలేరు. దాని గురించి మొన్న నేను ఒక సందర్భంలో చదవాల్సి వచ్చింది సార్. అంటే అసలు ఏంటి, ఎందుకు తుమ్మిడి హట్ల కట్టలేదు, ఎందుకు ఇక్కడ 7 గంటల దాకా అసలు ఎందుకు కట్టాల్సి వచ్చిందని చదివితే అది పెద్ద సబ్జెక్ట్ సార్. అది 1 గంటనో 2 గంటలో కూర్చొని చదివినా అర్థం కాదమ్మా. అది ఆ సబ్జెక్ట్లో కొంత ఇదివరకు ప్రవేశం ఉండాలి. ఇప్పుడు పీసీ కోర్స్కి అర్థం కాలేదు. అది చాలా వరకు టైం పట్టింది. అది కొంచెం అర్థం కావాలంటే ఎంతో టైం పట్టింది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ వాటర్ ఎందుకు మనం ఎత్తిపోస్తున్నాం, ఎందుకు కట్టలేదు, ఎందుకు ఇంత చేయాలంటే దాని ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దగా ఉన్నది. సిరి నేను మాట చెప్తా, 1 నిమిషంలో చెప్తా ఎందుకు కట్టలేదు అని. నంబర్ 1 ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా కట్టలేడు. ఎందుకంటే చాపరాలు వన్యమృగ సంరక్షణ ఆ జాగా తీసుకోవాలి. ఇప్పుడు 200 ఎకరాలు బ్యారేజ్కైనా పనులు చేయడానికైనా దానికి ఫస్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, సెకండ్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 2 ఇచ్చేవరకే 5-6 ఏళ్ళు పడుతుంది. తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వాలి. దీన్ని సుప్రీంకోర్టు పెట్టుకున్నది అధికారాన్ని, 10 ఏళ్ళు పడుతుంది. కేసీఆర్ 10 ఏళ్ళు ఆగేటట్లేదు, ఎందుకంటే రోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులై. తొందరగా నీళ్ళు ఇవ్వాలంటే దాన్ని పక్కకు పెట్టాల్సిందే. సెకండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే రాసింది మీకు సరిపోయే నీళ్ళు అక్కడ లేవు అని. ఇప్పుడు మనం 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే మనకు కేవలం రాజశేఖర రెడ్డి చెప్పిన ఆయకట్టు కాకుండా చాలా పెంచారు. మరి అందులో వచ్చే నీళ్ళు మనకు అందులో 1/4 సరిపోవు, మంచినీళ్ళకు కూడా సరిపోవు. ఇప్పుడు ఆ 148 మీటర్లు ఎత్తున కడితే స్టోరేజ్ ఉండదు కాబట్టి 44 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలి. 44 టీఎంసీలు మనకు మంచినీళ్ళకే సరిపోవు. మరి నీళ్ళకి వ్యవసాయానికి ఎక్కడి నుంచి ఇస్తాం మనం? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ దగ్గర అయితే మనకు 283 టీఎంసీలు దొరుకుతాయని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. కాబట్టి మళ్ళీ ఘోష్ ఏం చెప్తాడు, అది వద్దన్నా కూడా ఇంజనీర్స్ వద్దన్నా అక్కడ కట్టిండి అంటాడు. తప్పదు. ఆయన ఇంగ్లీష్ రాదా లేకుంటే జ్ఞాపకం లేదా? వాళ్ళే వచ్చే పెళ్ళి మేము అనలేదు మేడిగడ్డ వద్దని లేదు, మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పినాం అని వాళ్ళే చెప్పారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఘోష్ గారు ఇచ్చింది కూడా ఆయనది కాదు, ఎవరో చెప్తే నేను 3 సార్లు కలిసిన కదా. ఆయన చాలా గొప్పగా కనబడ్డాడు నాకు, కానీ రిపోర్ట్ గొప్పగా కనబడతలేదు. అంటే మరి ఏమనుకోవాలి? అంటే లేదంటారు, అది ఎవరిదో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అంటాను, అది ఘోష్ రిపోర్ట్ అని అంటాను. ఆయన రాసినట్టయితే నాకు అనిపించలేదు. నేను 3 సార్లు కలిసిన. నేను చాలా చనువుగా మాట్లాడినా, 2 గంటలు కూర్చున్నా, బయట కాదు విడిగా. అయినా కూడా
నేనే తప్పు పట్టే స్థాయిలో ఆ రిపోర్ట్ ఉంది. రైట్. నేను ఆయనను గొప్పగా ఇప్పటికి కూడా ఆయన చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంది నాకు. బట్ ఈ రిపోర్ట్ ఆయన ఎట్లా రాసిండు అనేది అర్థమవుతుంది సార్. అంటే ఇది కాళేశ్వరం ఒక్కసారి పక్కకు పెడితే రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయంటారు సార్ అసలు? అంటే ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు మనం చూసినాం, ఒక ప్రభుత్వాన్ని చూసినాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అంటే వాళ్ళే కొట్లాడుకుంటారు ఒక సీటు కోసం. వాళ్ళని బయటకు వచ్చేసి ఇవన్నీ పాలిటిక్స్లో ఎప్పటికి ఉంటాయి. కాంగ్రెస్లో ఈ రకమైన గొడవలు కానీ ఎప్పటికి ఉంటాయి. కొంత డిసిప్లిన్ ఉండే పార్టీ బీజేపీ. బట్ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. ఒకటి అనుభవ రాహిత్యం, తనకు అనుభవం లేకపోవడం. రెండవది తనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. ఉన్న వాళ్ళ సలహాలు కూడా ఆయన తీసుకుంటాడో లేదో తెలియదు. తర్వాత ఎక్కువగా చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తున్నాడు ఆయన మీద. ఆయనకి ఇష్టం ఉన్నదా లేకున్నా చంద్రబాబు నాయుడు మాటకు ఎదురు చెప్పే ఆలోచనలు రేవంత్ రెడ్డికి లేవు. ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి, ఆయనే రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు కాబట్టి. అంటే ఆయన ఇచ్చాడు, శిష్యుడు, రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆయనని ముఖ్యమంత్రిని చేసింది కదా సార్. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలి. అంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన ఆ స్థానానికి ఆయన రావడానికి చంద్రబాబు నాయుడు కారణం. బీఆర్ఎస్లో నుంచి ఒక కార్యకర్తగా బయటికి పోయాడు ఆయన ఒక స్థానిక నాయకుడు. ఆయన జిల్లా పరిషత్ టికెట్ ఇవ్వనందుకు జెడ్పీటీసీ, అదో చైర్మన్ కాదు, ఎమ్మెల్సీ కాదు, జెడ్పీటీసీ ఇవ్వనందుకు బీఆర్ఎస్ నుంచి బయటికి పోయిండు. అటువంటి వాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి జెడ్పీటీసీ అయ్యిండు. చంద్రబాబు ఆశీస్సులతో, టీడీపీ సపోర్ట్తో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అయ్యిండు. చంద్రబాబు టికెట్ ఇస్తే కేసీఆర్ బలపరిస్తే ఎమ్మెల్యే అయ్యిండు. 2009లో మొట్టమొదటిసారి ఆయన కొడంగల్లో ఎమ్మెల్యే కావడానికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అప్పుడు మహాకూటమి పేరుతో టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. 2014లో ఆయన ఎలక్షన్లో 2014లో కూడా గెలిచాడు. అక్కడ 2018 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయిన కాడ నుంచి ఆయన దశ తిరిగింది. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, కేసీఆర్ను కొట్టడం సాధ్యం కాదు. అందుకని ఆయనకేం చేశాడు, కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించి కాంగ్రెస్ నుంచి ఆయనను పోటీకి నిలబెట్టి ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఇదంతా పరోక్షంగా చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్నికల్లో కంప్లీట్గా అలయన్స్లో ఉన్నాడు కాంగ్రెస్తో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్తో పొత్తు దిగింది. తర్వాత రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ చేశారో దాని వెనకాల కూడా ఆయన హ్యాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని ఆధారాలు దొరకవు కానీ సాంప్రదాయాలు ఉంటాయి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పార్టీ ఫండ్ ఇవ్వనని అధ్యక్షుని చేయదు. పార్టీ ఫండ్ ఇచ్చే శక్తి ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఎవరైతే ఆ పార్టీకి ప్రెసిడెంట్స్ కావాలనుకున్నారో వాళ్ళని ఎంత అడిగినలో వాళ్ళు చెప్పారు. అంత డబ్బు రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మరి ఎవరిస్తారు? ఊరికే చేస్తారా? ఊరికే చేస్తే 113, 115 ఏళ్ళ పార్టీ కాంగ్రెస్, అప్పటికి 125 ఏళ్ళ పార్టీ. ఇట్లా పార్టీలోకి రాగానే అధ్యక్షుని చేస్తారు. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నాక. సో ఇవన్నీ లాస్ట్కి ఎంతవరకు చంద్రబాబు పోయిందంటే తన పార్టీకి ఇక్కడ ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా వాళ్ళు పోటీ పెట్టలేదు. అది ఆత్మహత్య కదా, రాజకీయంగా ఆత్మహత్య కదా. ఆ పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చాడు, ఎంపీగా పోటీ చేశాడు చేయలేదు. మరి ఇదంతా దేన్ని చూపెడుతుందమ్మా? పాలిటిక్స్ ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. బట్ ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఉండుంటే ఇవాళ నేను థ్యాంక్స్ చెప్తాను రేవంత్ రెడ్డికి మీ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినాకనే పేపర్లో చూస్తే అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి ఫోటో కనబడ్డది. నేను 1.5 year నుంచి 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఇటువంటి సన్నివేశం ఎప్పుడు వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అమరవీరులకు 2 పూలు తల్లి నివాళులు అర్పిస్తలేడు, ఒకనాడు కూడా జై తెలంగాణ అంటలేడు. ఎన్నోసార్లు అన్న నేను, ఇవాళ పోయిండు ఆయన. సరే ఇన్నేళ్ళకైనా జ్ఞానోదయం అయింది, తెలంగాణ అమరవీరులను గుర్తించిండు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయి కూడా 18 నెలలు అయిన తర్వాత ఇవాళ పోయి అమరవీరులకు నివాళులు అర్పించి పూలు చల్లిండు. జై తెలంగాణ అన్నడో లేదో పేపర్లో చూడలేదు. బట్ ఇదొక రేవంత్ రెడ్డి చరిత్రలో ఒక మలుపు. తెలంగాణ ప్రజలు కొంచెం ఈయన కూడా జై తెలంగాణ అంటున్నాడు, ఇప్పుడన్నా కనీసం తెలంగాణ సోయి రావాలని చెప్పి కోరుకుంటారు. అంటే ఇక్కడ సార్ ఇప్పుడు నెక్స్ట్ 2028 కాంగ్రెస్ నమ్మి ఓటేసే అవకాశాలు ఉన్నాయంటారా మరి ప్రజలు? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదమ్మా, ఆ లోపు ఏమైనా చేంజ్ అవ్వచ్చు అంటారు? అంటే ఇప్పుడు పెడితేనైతే చాలా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ పెడితే జూబ్లీ హిల్స్ ఉంది కదా సార్, దీంట్లో తేడతెల్లం అవుతుంది అంటారా మరి? ఇప్పుడు అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళు సర్వే చేసుకున్న దాంట్లో కూడా వాళ్ళు గెలవరని చెప్తాను వచ్చింది. ఇంకేం కావాలి మరి? కానీ వీళ్ళు గట్టిగా పోటీ చేస్తున్నారు కదా సార్. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక దగ్గర ఒకవేళ ఈ 10 నియోజకవర్గాలల్లో
ఒక్కవేళ ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు గెలిచే ధైర్యం వాళ్ళకు నమ్మకం ఉంటే స్పీకర్ దగ్గర పోయి మేము టీఆర్ఎస్లోనే ఉన్నామని ఎందుకు చెప్తారమ్మా? ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, అవును సార్. ఆయన సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిండు, నేను పార్టీ మారలేదు, కొంతమంది కావాలని చెప్పి కాంగ్రెస్ పోస్టర్లల్లో నా ఫోటో వేసిండ్రు, నేను కప్పుకున్నది జాతీయ కండువా తప్ప కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ కండువలో కూడా 3 రంగులు ఉంటాయి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? కేటీఆర్ పోయి గద్వాల్లో మీటింగ్ పెడితే మరి స్టేజ్ మీద ఎందుకు లేడు? తర్వాత ఆయన ఫ్లెక్సీలు అన్నిటి మీద గ్రీన్ బ్యా ఎందుకు వేసుకున్నాడు? అంటే వాళ్ళు గెలవగలుగుతామనే నమ్మకం ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ ఎప్పుడో రాజీనామా చేయించేవాడు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు కదా, వీళ్ళేమో రాలేదంటారు, ఆయనేమో మా పార్టీ అంటే రాష్ట్రానికి ఎదుగుదల ఇస్తుంది, అభివృద్ధి కోసమే వాళ్ళందరూ 10 మంది వచ్చిండ్రు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇందులో ఎవరి మాట నమ్మాలంటారు? అది స్పీకర్కి వదిలేద్దాం, ఆయన ఎవరి మాట నమ్ముతాడో. ప్రసాదరావు గారు చాలా మంచివాళ్ళు వ్యక్తిగతంగా, మరి ఆయన స్పీకర్గా వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ నమ్ముతాడా? మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది నమ్ముతాడా? ఆయన కళ్ళ ముందట కనబడ్డది నమ్ముతాడా? చూడాలి మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, బీఆర్ఎస్లో చీలికలు వచ్చినాయి అని చెప్పేసి చీలిక రాలే కదమ్మా. ఒక్క నిమిషం సార్, ఏంటంటే అంటే మాటలు వినిపిస్తున్నాయి, హరీష్ రావు గారికి ఇంకా కేటీఆర్కి అసలు పడతలేదు, పైకి మాత్రమే ఇది. ఇప్పుడు మీకు కనబడ్డది అట్లా ఎక్కడన్నా? అంటే వీళ్ళు చెప్తున్నారు, చెప్పేటోళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు కేటీఆర్కి హరీష్ రావు మధ్యలో ఏమన్నా పొరపొచ్చాలన్నట్టుగా మీకు ఎక్కడన్నా కనబడ్డదా? లేదు లేదు. లేనప్పుడు మరి అవన్నీ అపోహలే కదా. అపోహలు అంటారు. అంటే వీళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ మధ్య భేదాలు రావాలి, వాళ్ళు ఒకరినొకరు కత్తిపోట్లు పొడుచుకోవాలి, దూరం కావాలి. వీళ్ళు కోరుకున్నట్టుగా కవిత దూరం అయింది, వాళ్ళు కూడా దూరం కావాలని కోరుకుంటున్నారు. అవకాశాలు ఉన్నాయి? అస్సలు లేదు, జీరో. కవిత గారు స్వయంకృత అపరాధం. వారి ప్లేస్లో ఇంకొక కార్యకర్త కనుకుంటే ఏమన్నా 3-4 నెలల కింద సస్పెండ్ అయ్యేవాళ్ళు. ఓపిక పట్టారు ఈమె ఏమన్నా మారుతుందేమో అని. భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఒక అన్న తండ్రి బిడ్డను పార్టీలోకి వెళ్ళి బయటికి పంపిన సందర్భం కనబడదు. అంటే ఇంకొక షర్మిల అనుకోవచ్చా ఇక్కడ మరి తెలంగాణలో? షర్మిలకు ఆమెకి పోలిక అన్నానమ్మా. అంటే అక్కడ షర్మిల స్వతంత్రంగా రాజకీయ పార్టీ పెట్టుకుంది, ఇక్కడ తనకు స్థానం లేదని అర్థమైన తర్వాత కాంగ్రెస్లో పోయింది, అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయింది ఆంధ్రాలో. ఆమెకున్న కవితకు పోలిక ఎట్లా ఉంటుంది? అసలు లేదంటారు. అంటే ఆమె పార్టీ పెట్టాక చెప్తాను నేను ఆ మాట. ఇప్పుడు పార్టీ పెడతారు అని కూడా వార్తలు వస్తున్నాయి. పెట్టవచ్చు, తప్పేమున్నది? ఆమె అందరు గుర్తుపడతారు ఆమెను, పార్టీ పెడితే తప్పేమున్నది? పెట్టనియండి, పెట్టినాక మనం కంపేర్ చేద్దాం షర్మిలతో అప్పుడు కంపేర్ చేస్తా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇవన్నిటికీ కారణం కూడా వెనకాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ నడిపిస్తుంది లేకపోతే బీజేపీ నడిపిస్తుంది అని చెప్పేసి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఆమె కూడా చెప్పింది హరీష్ రావు దండం పెడతా ఆమె గురించి నన్ను అడగకు. అంటే ఒక్క మాట సార్, నాకు తెలియదు, ఒక్క మాట ఏంటంటే ఆమెనే చెప్పింది హరీష్ రావు ఇంకా రేవంత్ రెడ్డి కలిసి ఫ్లైట్ లో మాట్లాడుకున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం. ఆమె చెప్పిన ఏ మాటకు కూడా నా దృష్టిలో నయా పైసా విలువ లేదు. నేను ఆమె గురించి మాట్లాడు అంతే అంటారు. ఆమె పార్టీ పెట్టిన రోజు ఏమన్నా పెట్టని, పార్టీ పెట్టినప్పుడు కూడా మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడా. ఎందుకంటే రాజకీయాలల్లో రౌడీజాని స్థానం లేదని చెప్పాను. ఆమె ఏమన్నంటే భౌతిక దాడులు అంటది, భౌతిక దాడులు చేస్తున్నది. జాగృతి కార్యకర్తలతో డి శ్రీనివాసరెడ్డి మీద దాడి చేసింది. ఆయన బతికే ఉన్నాడు అప్పుడు ఇంకా. ఆయన కొడుకు మీద కోపంతో మల్లన్న మీద దాడి చేసింది, నన్ను బెదిరించింది డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలతోని భౌతిక దాడి చేస్తా అని. అటువంటి వ్యక్తులకు నా మైండ్లో విలువ లేదు. నేను ఎందుకు ఇస్తానమ్మా? నేను భయపడుతున్నా? నా గురించి తెలియదు నీకు? ఒక్క నిమిషం, ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మేధావి కానీ అడవుల్లో పోయి నక్సలైట్లకు శిక్షణ ఇవ్వలే. నేను ఇచ్చిన ఆన్ రికార్డ్ పోలీస్ రికార్డ్స్లలో ఉన్నది. నా డంపులో దొరికిన నేను మాట్లాడిన ఆడియో క్యాసెట్లన్నీ. నేను ఎప్పుడైనా అడవిలోకి నక్సలైట్లను కలవడానికి పోయినోడు దాడులు జరుగుతాయి అనుకుంటాడా, దాడులు జరిగాయి అనుకుంటాడా? మరి 100 సార్లు పోయినా నేను అడవుల్లోకి. నేను భయపడ్డానా? నా మీద 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. నేను గన్మెన్ కూడా పెట్టుకోలేదు. గీ తాటాకు చప్పుళ్ళకు భయపడేటోళ్ళం కాదు. భయం అనేది నా జీవితంలో లేదమ్మా. అది ఏ కలర్ ఉంటుందో కూడా తెలియదు. భయం నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా కూడా తెలియదు. నాకు ఒక ప్రశ్న ఉంది సార్, నేను దీనికోసం రాసుకొని కూడా వచ్చిన. ఏంటంటే పీపుల్స్ వార్ మావోయిస్టులు కమ్యూనిస్ట్ సెంటర్లో విలీనమైనాక తెలుగు రాష్ట్రాలలో బలహీన పడ్డారు అనేది ఆల్మోస్ట్ అందరు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పీపుల్ వార్స్ ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉండేది, దృఢంగా స్ట్రాంగ్ ఉండేది. మరి ఇప్పుడు అట్లా లేదు. సంస్థగా బలహీనపడ్డా
వ్యక్తులుగా చంపబడ్డా, కొంతమంది సరెండర్ అయినా, పీపుల్స్ వార్ బలము ఈ వ్యవస్థలో జరుగుతున్న అరాచకాల పట్ల ప్రజలు స్పందించే తీరులో ఉంటుంది తప్ప పీపుల్స్ వార్ బలం పార్టీ సంఖ్యలో కానీ క్యాడర్ సంఖ్యలో కానీ ఉండదు. అది ఏదో ఒక రూపంలో మళ్ళీ ప్రజ్వరిల్తుంది. నేపాల్లో కదా ఎట్లయితే యూత్ అంతా తిరుగుబాటు చేశారో అట్లా ఏదో ఒక రూపంలో పీపుల్స్ వార్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. వాళ్ళ చర్చలు జరపకపోవడం, వాళ్ళ ఉన్నోళ్ళందరినీ చంపేద్దాం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అట్లా సాధ్యం జరిగింది. కగర్లో అనేది కూడా ఆపరేషన్ కగార్లో వ్యక్తులను చంపుతారు, భావజాలాన్ని ఎక్కడ చంపుతారు? ఇంకా ఉందంటారా సార్? ఆ భావజాలంతో ఉన్న మనుషులు ఉన్నారంటారా? ఇంకో రకంగా వస్తుంది అంటున్నా. వాళ్ళు సమాజంలో మార్పు కోరుకున్నారు, సమాజంలో మార్పు కోసం తుపాకీ పట్టారు. రేపు తుపాకీ పట్టకుండా సమాజంలో మార్పు కోసం పనిచేయవచ్చు. అప్పుడు ఇవాళ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల వాళ్ళే పైచేయి కావచ్చు. నేపాల్లో తుపాకీ కింద పెట్టి ప్రచండ ప్రధానమంత్రి కాలేదా? ఏదైనా ఇంకో రూపంలో రావచ్చు. పీపుల్స్ వార్ భావజాలాన్ని చంపలేరు, వీళ్ళు మావోయిస్టుల భావజాలాన్ని చంపలేరు. అండ్ అట్లనే చూస్తే నక్సలిజం ఏదైతే ఉందో, నక్సల్స్ ఎవరైతే ఉన్నారో అందులో కూడా కుల వివక్ష ఉండేదని లేదు. ఇప్పుడు వ్యక్తులుగా కొన్ని సంఘటనలు మనం చూడకూడదమ్మా, వాళ్ళ సిద్ధాంతాన్ని చూడాలి. ఇప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీని సిద్ధాంతాన్ని చూస్తాం, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతాన్ని చూస్తాం. వ్యక్తులుగా వాళ్ళు చేసే తప్పులను చూడకూడదు. టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. అది పేరు మార్చుకున్నంత మాత్రాన వాళ్ళు తెలంగాణ కోసం పోరాడతలేరా? ఇవాళ తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్రం పెట్టుకున్నారు. బట్ తెలంగాణ కోసం నిలబడ్డ ఒకే ఒక్క పార్టీ కదా అది. పేరు లేనంత మాత్రాన వాళ్ళని తెలంగాణ అస్తిత్వానికి దూరమైనట్టు అనుకోవచ్చా? అంటే భారతీయ అని పెట్టేసి తెలంగాణ తీయడం వల్లనే పోయింది అని చెప్పేసి. ఇప్పుడు సిరియా అని ఉంది, నీ పేరు మార్చుకుంటావు, నీ తత్వం మారుతుందా, నీ గుణం మారుతుందా, నీ బంధుత్వాలు మారుతాయా, నీ రిలేషన్స్ మారుతుందా, మీ తల్లికి నువ్వు బిడ్డవు కాకుండా పోతావా? తెలంగాణ ప్రజలు పెట్టుకున్న పార్టీ టీఆర్ఎస్. పేరు మార్చినంత మాత్రాన ఏమవుతుందమ్మా? ఎన్టీ రామారావు పేరు ఉన్నంత మాత్రాన కేటీఆర్ ఎన్టీ రామారావు గుణాలు ఉన్నదే, కేసీఆర్ గుణాలే ఉన్నాయి కదా. వన్ లాస్ట్ క్వశ్చన్. తెలంగాణలో నిజాం పరిపాలనలకి చాలామంది వ్యతిరేకత ఉన్నారు. కొంతమంది అసలు నిజాం వల్లనే ఇంత అభివృద్ధి చెందిందని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. లేదు లేదు, నేను వచ్చి ఫోన్లు తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్ అయిందని, నా వలన అయిందని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. సో అసలు నిజంగా నిజాములు ఎట్లాంటి వాళ్ళు సార్? అంటే మాకు తెలియదు, మీలాంటి పెద్దలు చెప్తేనే తెలుస్తుంది. చాలామంది అయితే అపోహపడుతున్నారు, ఈరోజు నిజాములు వల్లనే మేము అన్నగారిపోయినాం, మాకు వివక్ష ఇంతగానో చూపెట్టిన నిజాంల వల్లనే అని చెప్పేసి మస్తు మంది మాట్లాడుతున్నారు. దీనికి అంటే ఒక 2 గంటలు టైం పడుతుందమ్మా ఈ ప్రశ్న. ఎందుకంటే క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి పాలకునిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్లో 90% మనం మంచి చూడవచ్చు. ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఏదో కొన్ని పొరపాట్లు, కొంతమందిని పట్టించుకోలేదని ఇట్లాంటి, అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఇట్లాంటి, బట్ మంచి చాలా చేశాడు ఆయన. అట్లా నిజాంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఏ పాలకుడి లోపలనైనా కాకతీయులలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. అయితే నిజాం సంబంధించినంత వరకు చరిత్రను తెలుసుకోలేకపోయినాం మనం. నిజాం చరిత్రను సరిగా రాయలేకపోయారు. నిజాం చరిత్రను బయటికి తీసినప్పుడు మంచి చాలా కనబడుతుంది. చెడు ఏంది అంటే ఆయన ఒక పాలకునిగా ఉండి జరుగుతున్న అరాచకాలను కంట్రోల్ చేయలేకపోయాడు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. అయితే మొత్తం నిజాం జీవితంలో ఆఖరి నిజాంను మనం నిజాం అని సంబోధిస్తాం. 2011లో ఆయన రాజు అయ్యాడు, చాలా యంగ్ ఏజ్లో. 2048లో ఆయన రాజుగా దిగిపోయాడు, కానీ రాజప్రముఖ కంటిన్యూ అయ్యాడు. ఇది 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటి వరకు గవర్నర్ పొజిషన్ అనుకోరాదు. అయితే ఈ మొత్తం పీరియడ్లో నిజాంలో కూడా 90% మంచి ఉంది. కేవలం ఆ చివరి పేజీ ఏదైతుందో అది ఒక్కటే రక్తసిక్త చరిత్ర రజాకార్లది. ఆ ఒక్క అధ్యయనాన్ని పక్కకు పెడితే ఇక మిగతా 70-80% ఆయన లోపల మనకు మంచిగా కనబడుతుంది. తెలంగాణ చాలా గొప్పగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేశాడు. కాకుంటే రాచరిక పాలనలో ఉన్న అవలక్షణాలన్నీ కూడా నిజాంలో ఉన్నాయి. ఆ రాచరిక పాలన అవలక్షణాలు అంటే ఆటోక్రటిక్ అంటాం, నియంతృత్వం, నిరంకుశత్వం. కానీ ప్రజలకు మంచి చేయడంలో చాలా వరకు ఆయన చేయగలిగాడు. ఉదాహరణకు సాగునీటి వ్యవస్థను డెవలప్ చేశాడు. భారతదేశంలోనే అత్యంత పారిశ్రామిక నగరంగా బొంబాయి, కలకత్తా తర్వాత మళ్ళీ హైదరాబాదును తీర్చిదిద్దాడు ఆయన. భాగ్యరెడ్డి వర్మ పెట్టిన తెలుగు పాఠశాలలు, మహిళా పాఠశాలలు, అమ్మాయిలే బాలికల పాఠశాలలు. ఆయన చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను నడపలేకపోతున్నా అంటే
వాటన్నిటిని తీసుకొని నిజాం ప్రభుత్వం వాటిని నడిపించింది. పూణేలో వేద పాఠశాల పెట్టాము. మాకు భగవద్గీతను విద్యార్థులకు అభ్యసించడానికి, బ్రాహ్మణ విద్యార్థులే, హిందూ మతం వాళ్ళకు అభ్యసించడానికి మాకు వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ, వాళ్ళకు బోధించడానికి టీచర్లకు డబ్బులు, మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, మాకు సహాయం చేయండి అంటే ఆయన ఏదో ఒక సంవత్సరం కోసం ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు వాళ్ళు. లేదు మీరు నడిపినంత కాలం ఇస్తానని చెప్పి వాళ్ళకు నడిపినంత కాలం ఇచ్చాడు. ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీ మదన్ మోహన్ మాలవీయ, అంతకుముందు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చందా ఇచ్చాడు. మరి ఆయనకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి అని అంటే ఆయనకు కూడా ఇచ్చాడు. ఎప్పుడు కూడా హిందూ ముస్లిం మతతత్వం అనేది నిజాంలో ఎప్పుడు కనబడదు మనకు. ఆయన మతతత్వవాదే, మతోన్మాది కాదు. కాసిం రాజు మతోన్వాది, ఈయనకు మతతత్వం ఉంది కానీ ఇంకొక మతం పట్ల ద్వేషం అనేది కాసిం రాజుకి ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు ఇట్లాంటివి మనము ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన హాజ్ యాత్రకు పోయేటప్పుడు ముస్లింలకు పెయిడ్ లీవ్ ఇస్తారు, తర్వాత రానుబోని ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు నిజాం పీరియడ్లో. అయితే ఒకరోజు అడిగాడు, మరి మనం ముస్లింలకు హజ్ యాత్రకు డబ్బులు ఇస్తున్నాము, రానుబోని ఖర్చులు కూడా ఇస్తున్నాము, పెయిడ్ లీవ్ ఇస్తున్నాం, మరి హిందువులు కాశీకి పోతారు కదా వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఇవ్వట్లేదు అని అంటే అట్లెట్లయితుంది? వాళ్ళకు కూడా ఇవ్వాలి. క్రిస్టియన్స్ ఉన్నారు ఆ రోజుల్లో, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు పోతే జెరూసలేం వాళ్ళు పోతారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంటే ఒక సెక్యులర్ భావాలను చాలాసార్లు ప్రదర్శించిండు ఆయన. ముస్లింలకు సంబంధించినంత వరకు మతత్వం ఉండొచ్చు ఆయన లోపల, కానీ ఇతర మతాల పట్ల ద్వేషం లేదు, సహనం ఉంది, కొంత సహకరించాడు కూడా. కాబట్టి నిజాంను మనము ఒక్కొక్క రంగంలో ఆయన చేసిన మంచేంది చెడేంది. ఇప్పుడు జాగీర్లు ఉన్నాయి, వేలకు వేల ఎకరాలు భూస్వాములకు ఇచ్చాడు, అది తప్పది. ఆయన ఒక్కడే కాదు, ఆయన తండ్రి ఇచ్చిండు, ఆయన తాత ఇచ్చిండు, ఆయన ముత్తాత ఇచ్చిండు, 7 తాతల వరకు ఇచ్చారు. ఇట్లా ఆయన చేసిన మంచి పనులను, ఆయన చేసిన చెడు పనులను కూడా మనం కూలంకుషంగా మాట్లాడితే తప్ప ఇవాళ తరానికి ఏంది అనేది అర్థం కాదు. ఇవాళ నిజాం సాగర్ కట్టిండు, అదేమన్నా చెడ్డ పనే? ఇప్పటికి కూడా మిగిలింది కదా నిజాం సాగర్. ఆయన పేరు ఎందుకు పెట్టారు? ఆయన పీరియడ్లో కట్టారు కాబట్టి. గండిపేట, హిమాయత్ సాగర్ అవి ఆయన పీరియడ్లోనే కట్టారు. అవి మంచి కాదా? మూసి వరదలు నాపడానికి హైదరాబాద్ సిటీకి మంచినీళ్ళు ఇచ్చినాయి కాదా? ఎన్నో మంచి ఉన్నాయమ్మా. సార్ మీరు రజాకర్ అనే సినిమా చూసిందా సార్? దరిద్రపు సినిమా అమ్మ, చెత్త సినిమా. అది తీసిన నా దోస్తు. అవును సార్, నారాయణ రెడ్డి గారు, గురువు కూడా సార్. నారాయణ రెడ్డి గారు నాకు దోస్తు, కానీ ఆయన ఏమన్నా నేను, ఎందుకంటే ఆయన పెట్టుబడి పెట్టాడు, కానీ ఆ స్క్రిప్ట్ రాసినోడు వెదవా. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే సార్, రజాకర్ సినిమాలో బతుకమ్మ పండుగలో మహిళలన్నీ వివస్త్రలను చేసి ఎక్కడ చేయలేదమ్మా. అది తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది అన్నారు. నాకైతే మా ఊర్లో ఇట్లా చేశారని చెప్పిన సంఘటన నాకు కనబడలేదు. ఎక్కడన్నా ఒక భూస్వామి ఏమన్నా అక్కడ చేసిండా, అదైతే ఆధారం దొరకలేదు. ఫలానా భూస్వామి ఇట్లా చేసిండని ఆ ఊరు వాళ్ళు చెప్పలేదు. అంటే ఒక తరం అయితే గడిచిపోద్ది కదా, నెక్స్ట్ తరాన్ని తెలవాలి కదా, మా ఊర్లో బరిబాత బతుకమ్మ ఆడిచ్చిండని. తప్పమ్మా అది. కాకపోతే బిడ్డకు పాలిస్తా అన్నప్పుడు ఏదో ఒకసారి చూపెట్టి నీకు పాలు వస్తున్నాయా లేదా అని చెప్పి అట్లా చూసిన వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు. కానీ అట్లా అని చెప్పి నేను దొరల అరాచకాలను నేను సమర్థిస్తలేను. విష్ణుర్ దేశ్ముఖ్ కావచ్చు, ఆనాటి వాళ్ళ సహచరులు కావచ్చు, విపరీతమైన దుర్మార్గాలు చేశారు. మహిళలను వివస్త్రం చేయడం కాదు, కిడ్నాపులు చేశారు, మహిళలను ఎత్తుకుపోయి మానభంగాలు చేశారు, గడీళ్ళల్లో బందీలను చేశారు. ఇవన్నీ జరిగినాయి. కానీ నీళ్ళని నీళ్ళలాగా చూడాలి, పాలను పాలలాగా చూడాలి. అరాచకాలకు కళ్ళెం వేయలేకపోవడం అనేది నిజాం యొక్క తప్పు. అరాచకాలు ఆయన పాలనలో కొనసాగుతున్నప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి. తరతరాల బూజు మా నిజాం రాజు అని దాశరథి ఎందుకన్నాడు? ఇటువంటి దౌర్భాగ్యాలు నడుస్తున్నాయి కాబట్టే కదా. కాబట్టి అరాచకాలు చాలా జరిగినాయి. ఆ దేశ్ముఖుల దొరల రజాకారుల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోవడం అనేది ఆయన చేసిన పెద్ద తప్పు. ఇంకో కొసమేర్పు ఏంటంటే, రజాకారులు అంటే ముస్లింలు తక్కువ, హిందువులు ఎక్కువ. పెద్ద రజాకారులు దొరలు ఎవరు? ఇప్పుడు రజాకారులని ఊళ్ళల్లో రజాకారులు అంటే ఎవరమ్మా? వాళ్ళ ఇండ్ల మీదకి వచ్చి దాడులు చేసిన వాళ్ళు, వాళ్ళ మహిళలను ఎత్తుకపోయిన వాళ్ళు, వాళ్ళ మహిళలను మానభంగాలు చేసిన వాళ్ళు, వాళ్ళని దారుణంగా హింసించి చంపిన వాళ్ళు. ఏ ఊర్లో దాడులు జరిగినా, గుండ్రాంపల్లి కానీ, బైరాన్పల్లి కానీ, ఏ ఊరైనా 90% ఆ ఊర్లో ఉన్న రెడ్లు, దొరలు, వెల్మలు, అక్కడున్న మా చాకలి, మంగల్ దగ్గర నుంచి ఈ బీదా బిక్కి ఎవరైతే దొరల మీద ఆధారపడి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళ గుండాలుగా ఉన్నారు చూసారా,
వాళ్ళు 90%, 10%ఏ కాసిం రజ్వీ పంపిన వాళ్ళు. నేను ఒకటి అడుగుతా, కాసిం రజ్వీకి ఆ ఊళ్ళో ఉన్న ప్రజల మీద ఏం కోపం అమ్మా? ఆ ఊరే తెలియదా కాసిం రజ్వీకి? ఆ ఊర్లో ఉన్న బీద బిక్కి జనం మీద, హిందువుల మీద ఆయనకి ఏం కోపం? అంటే అప్పుడున్న దొరల భూములను కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతులు దున్నుకున్నారు. దొరల అరాచకాలకు ఎదురుగా నిలబడ్డారు. దొర వాళ్ళని ఎదుర్కోలేక ఈ కాసిం రజ్వీ సైన్యాన్ని తీసుకుపోయి, అంటే ఒక ఊరికి కాసిం రజ్వీ ఒక 20 మందిని పంపితే 80 మందిని దొర వాళ్ళకి అప్పచెప్పిండు. వాళ్ళకి అన్నం పెట్టిన దొర, వాళ్ళకి ఆయుధాలు ఇప్పించిన దొర, దాడులు చేయించిన దొర. మరి విష్ణు రామచంద్రారెడ్డిని మర్చిపోయి రజాకారులు అని చెప్పి కాసిం రజ్వీని ఎట్లా మనం అంటాం? కాదు, రజాకారులు అంటే అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. బట్ ఊర్ల మీద దాడి చేసిన రజాకారులలో 80% దాదాపుగా మెజారిటీ 60% అనుకో, మెజారిటీ మన వాళ్ళే, మన దొరలే. మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, వాళ్ళ భూములను వెనక్కి తీసుకున్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళ వారసులే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటున్నారు. నిజాం అచ్చా, నిజాం కా బేటా బచ్చా, కిషన్ పహాడ్, అది ఒక బీప్. ఏంటి సార్ ఇది? దీనికి ఏమంటారు? ఎవరు చెప్పినమ్మా అది? నిజాం అచ్చా, నిజాం కా బేటా బచ్చా, కిషన్ పహాడ్, అదొక అంటే ఒక మాట, నేను అనుకోవడానికి మాట. కిషన్ అదేంటంటే ఏంటంటే దీని వెనకాల కథ ఏంటంటే, నిజాం మంచోడే, నిజాంకి కొడుకు పుట్టినప్పుడు ఆయన 5 సంవత్సరాల బోనస్ ఇచ్చిండు. ఇంకా మీరు మళ్ళీ వెనకాలకి కట్టాల్సిన అవసరం లేదు, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ కిషన్ అనేటోడు హిందువు, కానీ మీరు ఎట్లా ఇవ్వకుండా ఉంటారు, మీరు ఇవ్వాల్సిందే, మీరు వడ్డీ వెనక్కి కట్టాల్సిందే అని చెప్పేసి 5 సంవత్సరాల వడ్డీని వెనక్కి తీసుకున్నాడు. అంటే ఇక్కడ హిందువే మనల్ని తొక్కేసిండు అని చెప్పేసి ఒక ఇది ఉంది సార్ దీనికి వెనకాల. అంటే కిషన్ ప్రసాద్ అయితే మంచి వ్యక్తి అమ్మా, ఆయన ముల్కీ రూల్స్ను అమలు చేసిన వ్యక్తి కూడా. కిషన్ ప్రసాద్ మీద నేను అటువంటిది అయితే వినలేదు. బట్ ఒకవేళ ఇటువంటిది ఏదైనా జరిగి ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఒకవేళ రాజు వరాలు ఇచ్చినా కూడా కొన్నిసార్లు పూజారి అడ్డుదలుగుతున్నాడు అంటారు కదా, అట్లా జరిగి ఉండొచ్చు ఏమన్నా. ఇప్పుడు నిజాం ఒకసారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి ఆయనకు పెద్ద పెద్ద కానుకలు తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఎవరి దొరలు, దేశముఖులు, ఆయన మెప్పు కోసం, ఆయన మంచి కోసం. ఓ రోజు ఏమన్నాడు తెలుసా, మీరు బాగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మీ గ్రామాలల్లో, ఈ చాకలి మంగలి కింది కులాల వాళ్ళతోని మీరు బాగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, నేను వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఫర్మానా తీసుకొస్తున్నా, ఏది 1923లో. కాబట్టి ఈసారి నా బర్త్డే ఏదైతే ఉన్నదో ఈ ఫర్మానానే నా బర్త్డే కానుక, మీరు వెట్టి చాకరీ ఆపండి, అదే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నాడు. సరే, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, నిజాం పాలన ఇంత గొప్పదని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ బీజేపీ నిజాంలో మన తెలంగాణని దోచుకుపోయింది. మొత్తం తెలంగాణలో చావులకి ఏదైతే ఒక పాట కూడా ఉన్నది, బండి వెనక బండి గట్టి 16 బండ్ల గట్టి ఏ బండ్లో వస్తావు కొడక అని చెప్పేసి ఆ పాట ఉన్నది. ఈ పాటని కూడా చాలా వరకు చూపెట్టిండ్రు, నిజాం ఇట్లా చేసిండు, ఆడవాళ్ళని అన్ని రకాలుగా బాధ పెట్టిండు, శిక్షించిండు చాలామంది అని చెప్పేసి చేసి, ఇంత మీరు చెప్తుంది ఇంతవరకు ఇది ఎందుకు బయటికి రాలే అంటారు సార్? ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం కాదు, నా కొడుక ప్రతాపరెడ్డి, నైజాం సర్కారోడా కాదు, అది కాదంటారు. గద్దర్ రాసిండు దాన్ని మార్చి. తర్వాత కాలంలో కొందరు అప్పుడు కూడా పాడుకొని ఉంటారు, కానీ ఫస్ట్ బండి యాదగిరి పాట రాసినప్పుడు నా కొడుక ప్రతాపరెడ్డి, రెడ్డిల మీద రాసింది. తుంగతుర్తి ఏరియాలో ఒక దొర, ఆయన 50,000 ఎకరాలు ఉన్నది ఆయనకు, చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, ఆయన మీద రాశాడు. అయితే ఏదన్నా కానీ అమ్మ, ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఆ కోణం నుంచే చూస్తాడు. కోదండరాం సార్ కేసీఆర్ మీద ఇష్టం లేకుండే, ఆయన చేసిన మంచి కూడా సార్ కనబడలేదు, అంటే దాని గురించి మాట్లాడు ఆయన. అంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు, ఇప్పుడు ఈ గ్లాస్ ఉందమ్మా, ఈ గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి, పైన కొన్ని నీళ్ళు లేవు. నాకు కోపం ఉందనుకో, గ్లాస్ ఖాళీగా ఉందని చెప్తా. నాకు ప్రేమ ఉందనుకో, లేకపోతే నేను న్యూట్రల్గా ఉన్నాను అంటే సగమైన నీళ్ళు ఉన్నాయని సంతోషపడతా. అంటే పాజిటివ్ ఆటిట్యూడ్ అంటారు. ఈ పార్టీలకు ఎవ్వరికి పాజిటివ్ ఆటిట్యూడ్ లేదు, వాళ్ళ స్వార్థం కోసం బీజేపీ ఉంది. ఇప్పుడు 1980 దాకా బీజేపీ లేదు కదా, అప్పటిదాకా ఈ విమోచన దినం అనేది చర్చనే రాలే. అవును సార్. ఇక్కడ అన్ని పార్టీలున్నాయి, మరి మజ్లిస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీడీపీ కూడా వచ్చింది, ఏ చర్చ రాలే. ఎందుకు కేవలం బీజేపీ వచ్చినాకనే ఈ విమోచన అనేది వచ్చింది అంటే దానిలో ముస్లిం వ్యతిరేకత ఉన్నది. పోలీస్ యాక్షన్లో బాగా నష్టపోయింది ముస్లింలే వాస్తవంగా.
40,000 మందిని ఊచకోత కోసింది మిలిటరీ. మీకు కూడా చెప్పనా, రజాకార్లు అంటే కేవలం ముస్లింలే కాదు, ఇందాక చెప్పిన మొత్తం హిందూ రజాకార్లు, ముస్లిం రజాకార్లు అందరి చేతుల్లో చచ్చిపోయిన వాళ్ళు 870 మంది. మిలిటరీ చేతిలో చచ్చిపోయిన వాళ్ళు, మిలిటరీ చేతిలో, భారత సైన్యం చేతిలో చనిపోయిన వాళ్ళు అధికారిక కమిటీ, సుందర్లాల్ కమిటీ అని నెహ్రూ నియమించిన కమిటీ 27,000 నుంచి 40,000 మంది అని వాళ్ళు చెప్పారు. తర్వాత 48 సెప్టెంబర్ 17 నుంచి 51 అక్టోబర్ దాకా ఈ ఆర్మీ మిలిటరీ చేతుల్లో చనిపోయిన వాళ్ళు 3,000 మందికి పైన ఉన్నారు. ఈ ఆర్మీ కూడా మానభంగాలు చేసింది. చరిత్ర తెలియదు, చాలామందికి తెలియక అప్పుడు ఒక పాట రాసిండు సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్న సుద్దాల హనుమంతు. ఏమని రాసిండు, రంగు రంగుల మారి నెహ్రయ్య నీ రంగు బహిరంగమాయ నెహ్రయ్య అన్నాడు. అంటే నెహ్రూ యొక్క నిజస్వరూపాన్ని బాహ్య ప్రపంచం కానీ భారతదేశం కానీ చూడని రోజుల్లో తెలంగాణలో ఒక కవి చూశాడు. వాస్తవంగా నెహ్రూ సైన్యం చేసిన అరాచకాలు, రజాకాలు చేసిన అరాచకాలకు ఏం తక్కువ లేవు. వాళ్ళు వచ్చింది కమ్యూనిస్టులను అంచడానికి, సర్దార్ పటేల్ సైన్యం వచ్చింది. రజాకాలను అంచడానికి అయితే అసలు నెహ్రూ ఒప్పందమే చేసుకోపోతుండే నిజాంతోనే. స్వాతంత్రం రాగానే హైదరాబాద్ను పోలీసులను పంపించి, మిలిటరీని పంపించి కబ్జా చేసుకుంటుండే. కేవలం ఇక్కడ కమ్యూనిస్టులు 3,000 గ్రామాలల్లో కమ్యూనిస్ట్ రాజ్యాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వాళ్ళ చేతులకు ఎక్కడ పోతుందో అని చెప్పి కంప్లీట్గా సైన్యాన్ని పంపించి రజాకార్ల పేరుతోని 4 రోజుల్లో 13 గంటల్లో నిజాం సైన్యం లొంగిపోతే 3 సంవత్సరాలైనా కూడా ఏం చేయలేకపోయారు కమ్యూనిస్టులను. 48 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 21, 1951లో కమ్యూనిస్టులే పోరాట విరమణ చేశారు తప్ప వాళ్ళని అంచలేకపోయారు. నిజాంను అంచడానికి 25,000 సైన్యం వస్తే తెలంగాణ గ్రామాల మీద పంపి చిత్రహింసలు చేయడానికి, జనాన్ని చంపడానికి, 3,000 గ్రామాల మీద విరుచుకుపడడానికి, గిరిజనులను కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో పెట్టి నానా బాధలకు గురి చేయడానికి 50,000 సైన్యం వచ్చింది. అంటే 25,000 సైన్యం నిజాము 4 రోజుల్లో లొంగ తీసుకుంటే 50,000 సైన్యం ఏమీ కమ్యూనిస్టులను ఏం చేయలేకపోయింది, అరాచకాలు తప్ప. ఇది ఆనాటి చరిత్ర. ఇది విలీనం అని చెప్పాలి తప్ప అది విద్రోహం కాదు, అది విమోచన కాదు, అది స్వాతంత్రం కాదు, అది ఏది కాదు. విలీనం కూడా ఆ రోజు జరగలేదు. విలీనానికి అది ఒక మొదటి రోజు. విలీనం పూర్తయింది రాజ్యాంగం ఆమోదించిన రోజు జనవరి 26, 1950. నేను ఒకటి చెప్తానమ్మా, ఆ చరిత్ర అంతా మళ్ళీ మనం బయటికి తీసి ఆ గాయాలను మళ్ళీ గెలుకొద్దు, ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేయొద్దు. ఇప్పుడు అద్దము కారులో పోయేటప్పుడు 2 అద్దాలు ఉంటాయి. ఒకటి ఫ్రంట్ మిర్రర్, రెండోది సైడ్ మిర్రర్. సైడ్ మిర్రర్ చాలా చిన్నగా ఉంటుంది, ఫ్రంట్ మిర్రర్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ముందుకే చూస్తాం. వెనక్కి చూడడానికి మన గుణపాఠాలు తప్పులేమన్నా చేసినామా అనేది చూడడానికి మాత్రమే వెనక తిరిగి చూస్తాం. చరిత్ర ఎప్పుడు కూడా చిన్నద్దమే, భవిష్యత్తు పెద్ద అద్దం. కాబట్టి వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం బీజేపీ వాళ్ళు గతాన్ని గెలికి ఎవరైనా అన్నారమ్మా, వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కనబడరా మీకు? అది భారత దేశం నిర్వహించిన మీటింగ్, అది బీజేపీది కాదు. కానీ బీజేపీ వాళ్ళు తప్ప ఇంకోటి ఎవరు కనబడలేదు. ఇక మరి వాళ్ళకు ప్రజాదరణ లేదు అని అర్థం చేసుకోకపోతే ఇంకా ముస్లిమ్స్ 22 లక్షల మంది ఆ రోజు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఏది 1941లో తెలంగాణలో, హైదరాబాద్ స్టేట్లో అంతమంది ముస్లింలను ఊచకోత 40,000 మందిని ఊచకోత కొత్తే ఆ స్వాతంత్ర దినం ఎట్లయితుంది, అది విమోచన దినం ఎట్లయితుంది? ఒకవేళ నిజంగానే భారత సైన్యం తెలంగాణ గ్రామాల మీద పడి ఊచకోత కోయకపోయి ఉంటే, మానభంగాలు చేయకపోయి ఉంటే అది డెఫినెట్గా విమోచన అందం, రజాకార్ల నుంచి విమోచన అనేది. కానీ జరగలే కదా అట్లా. కేవలం విలిగిన దినం అని అనుకోవచ్చు. విలీన దినం అనలేదు, దానికి ఒక రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు ఒక మలుపు. దాన్ని మనం ఒక దినంగా చెప్పదలుచుకుంటే విలీన దినం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు ఇంత టైంని మీరు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.